ఎగ్జామ్షన్స్‌లో నెక్స్ట్ టాపిక్ మనం చూసేదేంటంటే, ఇదంతా ఒక కేటగరీ కింద మనం గ్రూప్ చేయొచ్చనమాట. ఎలాగా జీటీఏ గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీని, ట్రాన్స్‌పోర్ట్ ఆఫ్ ప్యాసింజర్స్, గూడ్స్, రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్ వీటన్నిటి మీద ఒక సర్క్యులర్ ఉంది. వీటన్నిటిని ఇక్కడ క్లబ్ చేసి మనం మాట్లాడతాం ఇప్పుడు. ఎందుకంటే ఇవి ఒక సెట్‌గా చదివితేనే మనకు క్లారిటీ వస్తదనమాట. ఓకే. లెట్ అస్ స్టార్ట్. ఫస్ట్ ఏం చదవాలనుకున్నాం? జీటీఏ చదవాలనుకున్నాం. జీటీఏ అంటే ఎక్కడుంది? ఇక్కడుంది. ఫస్ట్ ఏంటి? జీటీఏ సర్వీసెస్ అంటే ఏంటి? జీటీఏ అంటే ఎవడైతే ఇస్తాడో, కన్సైన్మెంట్ నోట్ ఇస్తాడో వాడే జీటీఏ అంట. కన్సైన్మెంట్ అంటే ఏంటి? ఆడు ఏదన్నా ఇవ్వని. అంటే ఇప్పుడు జీటీఏ అంటే ఏంటి? గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ డీటీడీ డీసీయా? అంతే కదా! వాడేం చేస్తాడు? సప్లై చేస్తూ ఉంటాడు. గూడ్స్‌ని ఒక చోట నుంచి ఇంకో గూడ్స్‌కి ఇంకో చోటకి సప్లై చేస్తాడు కదా! వీడికి ఆడేమిస్తాడు అప్పుడు మనకి ట్యాక్స్ ఇన్వాయిస్ ఇస్తాడా? డెబిట్ నోట్ ఇస్తాడా? క్రెడిట్ నోట్ అంటావు కదా! ఆడు ఏదన్నా ఇవ్వని. ఆడు కన్సైన్మెంట్ జీటీ ఈస్ ఎ పర్సన్ ఎంగేజ్డ్ ఇన్ ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై రోడ్. ఆడెలా ట్రాన్స్‌పోర్ట్ చేయాలి? రోడ్ మీద. అండ్ ఇష్యూస్ కన్సైన్మెంట్ నోట్ బై వాట్ ఎవర్ నేమ్ కాల్డ్. అది ఏ రూపంలో ఇచ్చినా సరే ఒక ఎవిడెన్స్ ఇవ్వాలి. నీ గూడ్స్ నేను తీసుకున్నాను. నేను ఆడ సప్లై చేస్తానని చెప్పి ఒకటి ఇవ్వాలి. వాడినే జీటీఏ అంటాం అనమాట. ఈ జీటీఏ ప్రొవైడ్ చేసే 3 సర్వీసెస్ ఎగ్జామ్టెడ్ అట. ఏంటట? స్పెసిఫైడ్ గూడ్స్ అంటూ కొన్ని ఉన్నాయంట. అవి ఎప్పుడైతే జీటీఏ సప్లై చేస్తాడో అవి ఎగ్జామ్టెడ్. ఇంకోటి ఈ 2 కూడా రిసిపియంట్ బేస్ మీద ఎగ్జామ్టెడ్ అయితాయనమాట. ఒకవేళ ఫస్ట్ మొత్తం జీటీఏ ప్రొవైడ్ చేసి 3 ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఒకటేంటి? స్పెసిఫైడ్ గూడ్స్. కొన్ని ఐటమ్స్ చెప్తాడు. ఆ ఐటమ్స్ మీద ఎగ్జామ్షన్. ఇంకో 2 పాయింట్లు ఏంటంటే రిసిపియంట్ బేస్. ఒకవేళ నీ రిసిపి గనక స్టేట్ గవర్నమెంట్ గానీ, సెంట్రల్ గవర్నమెంట్ గానీ, యూనియన్ టెరిటరీ గానీ, లోకల్ అథారిటీ గానీ అయ్యుండి వాళ్ళు రిజిస్టర్డ్ ఓన్లీ టు డిడక్ట్ టీడీఎస్. వాళ్ళు ఎవరై ఉండాలి? రిజిస్టర్డ్ అయి ఉండాలి. అది ఎందుకు రిజిస్టర్ అయి ఉండాలి? వాళ్ళు జస్ట్ టీడీఎస్ పర్పస్ కోసం రిజిస్టర్ అయ్యారట. అటువంటి వాళ్ళకు నువ్వు సప్లై చేస్తే అది ఎగ్జామ్టెడ్. ఒకవేళ నీ రిసిపియంట్ కనుక అన్రిజిస్టర్డ్ పర్సన్ అయితే, నీ రిసిపియంట్ కనుక అన్రిజిస్టర్డ్ అయ్యి ఉండి వాడికి ఏ ఫ్యాక్టరీ లేకపోతే అండ్ వాడేమై ఉండాలి? ఎయిదర్ ఇండివిజువల్ అయి ఉండొచ్చు, లేదు హెచ్యుఎఫ్ అయి ఉండొచ్చు, లేదంటే ఏజేపీ. ఈ 3 కేటగిరీలో పడితే వాళ్ళు ఎగ్జామ్టెడ్. ఓకేనా? స్పెసిఫైడ్ గూడ్స్ రిజిస్టర్డ్ పర్సనే, బట్ ఎవరై ఉండాలి? గవర్నమెంట్. ఓకే. రిసిపియంట్ ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ అయి ఉన్నాడు. వాళ్ళు ఎందుకు నీ రెసిపియంట్ ఏంటి? గవర్నమెంట్‌కి సంబంధించినోళ్ళు రిజిస్టర్ అయ్యారు. బట్ ఎందుకు రిజిస్టర్ అయ్యారు? టీడీఎస్ పర్పస్ కోసం రిజిస్టర్ అయ్యారు. ఇంకోడెవడు? ఇండివిడ్యువల్ గాని, హెచ్‌యుఎఫ్ గాని, ఏజేపీ గాని, ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ గాని వీళ్ళందరూ ఏంటి? అన్‌రిజిస్టర్డ్ పర్సన్స్. అండ్ వాళ్ళు ఇంకోటి ఏం చేయకూడదు? ఆళ్ళకి ఎటువంటి ఫ్యాక్టరీ లేదు. వీళ్ళందరికి కూడా జీటీఏ సర్వీసెస్ ఎగ్జామ్టెడే. వీళ్ళకి కొన్ని స్పెసిఫైడ్ గూడ్స్ అంటూ కొన్ని చెప్పాడు. ఇప్పుడు స్పెసిఫైడ్ గూడ్స్ అంటే ఏంటన్నది నెక్స్ట్ క్వశ్చన్. స్పెసిఫైడ్ గూడ్స్ అంటే ఏంటంటే అగ్రికల్చర్ ప్రొడ్యూస్, ఫుడ్ గ్రెయిన్స్, ఆర్గానిక్ మాన్యూర్, న్యూస్ పేపర్స్ అండ్ మ్యాగజైన్స్, డిఫెన్స్ ఆర్ మిలిటరీ ఎక్విప్మెంట్, రిలీఫ్ మెటీరియల్స్ ఫర్ న్యాచురల్ ఆర్ మ్యాన్ మేడ్ డిజాస్టర్స్. అగ్రికల్చర్ సంబంధించి ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. ఒకటి అగ్రికల్చర్ ప్రొడ్యూస్, ఫుడ్ గ్రెయిన్స్. ఫుడ్ గ్రెయిన్స్ అంటే మళ్ళీ అందులో ఇంక్లూడ్ చేస్తున్నాడు? ఫుడ్ గ్రెయిన్స్ అంటే ఓన్లీ గ్రెయిన్స్ మాత్రం అనుకోకూడదు. అందులో ఏముంటుందంట? పల్సెస్ అయి ఉండొచ్చు, ఫ్లోర్స్ అయి ఉండొచ్చు, మిల్క్, సాల్ట్. పల్సెస్, ఫ్లోర్, మిల్క్ అండ్ సాల్ట్. ఆర్గానిక్ మాన్యూర్ అంటే పశువుల కోసం వేసే మాన్యూర్ ఏదో అనుకో. న్యూస్ పేపర్స్. తర్వాత ఏంటి? న్యూస్ పేపర్స్ అంటే స్టడీ పర్పస్కి 2 ఉన్నాయి. న్యూస్ పేపర్స్, మ్యాగజైన్స్. ఆ తర్వాత డిఫెన్స్ కోసం ఒకటి ఉంది. డిఫెన్స్ ఆర్ మిలిటరీ ఎక్విప్మెంట్. నెక్స్ట్ ఏంటి? రిలీఫ్ మెటీరియల్స్ ఫర్ న్యాచురల్ ఆర్ మ్యాన్‌మేడ్ డిజాస్టర్స్. ఓకే. అగ్రికల్చర్ ప్రొడ్యూస్, ఫుడ్ గ్రెయిన్స్, ఆర్గానిక్ మాన్యూర్, న్యూస్ పేపర్ అండ్ మ్యాగజైన్స్, డిఫెన్స్ ఆర్ మిలిటరీ ఎక్విప్మెంట్, రిలీఫ్ మెటీరియల్స్ ఫర్ న్యాచురల్ ఆర్ మ్యాన్‌మేడ్ డిజాస్టర్స్. ఓకే. ఓకే. ఇప్పుడు జీటీఏ గనక ఈ స్పెసిఫైడ్ గూడ్స్ గానీ, గవర్నమెంట్ అది రిజిస్టర్ అయి ఉండి అది టీడీఎస్ పర్పస్ కోసం అయితే వాళ్ళకి ఎగ్జామ్టెడ్. ఇంకోటేంటి? ఎవడైనా సరే జస్ట్ అలా అన్‌రిజిస్టర్డ్ పర్సను, అది ఎవరికి? ఇండివిజువల్, చీఫ్, ఏజేపీ. వాళ్ళకి ఫ్యాక్టరీ లేదు. వాళ్ళకి ఇచ్చినా సరే అది ఎగ్జామ్టెడ్ అని చెప్పాం. ఆ తర్వాత ఇందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే జీటీఏ ఫార్వర్డ్ చార్జ్ మెకానిజం, రివర్స్ చార్జ్ మెకానిజం అన్న పాయింట్. ఇదేంటంటే ఆర్సీఎంలో పాయింట్ అనమాట ఇది. ఓకే. అది యాక్చువల్లీ ఇంతే. రివర్స్ చార్జ్ మెకానిజంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మళ్ళీ దాంట్లోకి ఎందుకు? ఒక్క క్షణం ఆగు. నేనేమనుకున్నానంటే జీటీఏ నుంచి రివర్స్ చార్జ్ మెకానిజం చాప్టర్కి తీసుకెళ్ళి అక్కడ జీటీఏ మీద ఏం చెప్పాడో అది లింక్ చేద్దాం అనుకున్నా. బట్ అక్కర్లేదు.
ఎందుకు అక్కర్లేదంటే ఆ పాయింట్ రివర్స్ ఛార్జ్ మెకానిజం చాప్టర్లో ఏదైతే డిస్కస్ చేస్తారో అది ఇక్కడ ఉంది. లెట్ us టాక్. ఇదేం చెప్తున్నానంటే జీటీఏ అనేవాడికి 2 ఆప్షన్లు ఉన్నాయిరా. ఏంటి 2 ఆప్షన్లు? ఒకటి ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో పే చేయి, లేదంటే రివర్స్ ఛార్జ్ మెకానిజంలో నీ రిసిపియంట్ని పే చేయమను. ఓకేనా? 1 సెకండ్ మన సెట్టింగ్లు ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో నువ్వు పే చేయి, లేదా రివర్స్ ఛార్జ్ మెకానిజంలో నీ రెసిపియన్ పే చేయమను. వాడు పే చేయాలనుకుంటే ఎంత పే చేయొచ్చు? 5% మీద పే చేసి వాడు రివర్స్ ఛార్జ్ మెకానిజంలో తీసుకోవచ్చు. లేదు అంటే ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో నువ్వే పే చేసే. ఎవడో జీటీఏ అని అడుగుతున్నావు, బాబు జీటీఏ డిపార్ట్మెంట్ చెప్తుంది అనమాట అడిగి, నువ్వు 12% పే చేసేసి నువ్వు ఐటీసీ క్లెయిమ్ చేసుకోరా అంటావు. వద్దు నాకు ఐటీసీ వద్దండి అంటావా, 5% పే చేసేవాళ్ళు నో ఐటీసీ. అదే చెప్తాడు ఇక్కడ. ఒకవేళ ఇప్పుడేంటి ఈ ఈ ఫైనాన్షియల్ ఇయర్కి ఒకటి, ఇప్పుడు 2 నెలలేమో నువ్వు ఇది తీసుకొని ఇంకో 3వ నెలకి తీసుకుంటే కుదురుతుందా? కుదరదు. ఒక ఫైనాన్షియల్కి ఒకసారే తీసుకోవాలి. ఒకసారి తీసుకున్నది ఇయర్ అంతా బ్లాక్ అయిపోద్ది. ఒకవేళ ఈ ఇయర్కి తీసుకోనుకున్నావు అనుకో, ఇది ఏ ఇయర్? ఫైనాన్షియల్ ఇయర్ 24-25 అనుకో. నువ్వేం చేయాలి? ఆ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో లాస్ట్ క్వార్టర్లో నువ్వు డిక్లేర్ చేయాలి, నేను ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం తీసుకుంటాను లేదా రివర్స్ ఛార్జ్ మెకానిజం తీసుకుంటాను. ప్రీవియస్ ఇయర్లో లాస్ట్ క్వార్టర్లో ఇవ్వాలి. లాస్ట్ క్వార్టర్ అంటే ఏంటి? జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఫిబ్రవరి, మార్చ్ క్వార్టర్లో నువ్వు డిక్లేర్ చేయాలి. అదే చెప్తాడు ఇప్పుడు ఇక్కడ. చూడు, రివర్స్ ఛార్జ్ ఇన్ ఎనీ అదర్ కేసెస్ ఫర్ జీటీఏ ఎయిదర్ ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం అయితే 12% ఆర్ 5% వితౌట్ ఐటీసీ ఆర్ విత్ ఆర్ ఆర్సీఎం 5%. దే కెన్ సెలెక్ట్ యాజ్ ఆప్షన్ డ్యూరింగ్ ఏ ఫైనాన్షియల్ ఇయర్. ఒక ఫైనాన్షియల్ ఇయర్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. సచ్ ఆప్షన్ షుడ్ బి సెలెక్టెడ్ బిట్వీన్ 1st January to 31st March ఫర్ ప్రీవియస్ ఇయర్ అండ్ ఆప్షన్ 1 సెలెక్టెడ్ రిమైన్స్ టిల్ ద సబ్సిక్వెంట్ సెలెక్షన్స్ ఈజ్ మేడ్. ఏమైనా ఉందా అందులో? ఏమీ లేదు. సో మనకి ఇక్కడతో జీటీఏ అయిపోయి. జీటీఏ మనం రివైజ్ చేసుకోవచ్చా? వాట్ ఈ జీటీఏ? మనం ఏం మాట్లాడుతున్నాం జీటీఏలో 3 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి స్పెసిఫైడ్ గుడ్స్ ఏంటి? అగ్రికల్చర్ సంబంధించి 3 ఉంటాయి. ఒకటి అగ్రికల్చర్ ప్రొడ్యూస్, ఫుడ్ గ్రెయిన్స్, ఆర్గానిక్ మాన్యూర్. ఆ తర్వాత చదువుకోని పిల్లలకు కూడా మనం ఒక అవకాశం ఇద్దాం కదా. వాళ్ళకి ఏమి ఇస్తాం? న్యూస్ పేపర్లో మ్యాగజైన్ చదువుకుంటారా. ఆ తర్వాత ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. డిఫెన్స్, మిలిటరీ వాళ్ళకి సంబంధించింది ఏమన్నా. ఇంకొకటి ఏంటి? మనం నాశనం చేసేస్తాం కదా, ఏదైనా మనం నాశనం చేస్తాం, లేదంటే ఇది మ్యాన్మేడ్ డిజాస్టర్స్ ఆర్ న్యాచురల్ డిజాస్టర్స్, వాళ్ళకి రిలీఫ్ మెటీరియల్స్ ఏమైనా ప్రొవైడ్ చేస్తే అవి. ఓకే, ఇక్కడతో మనకి జీటీఏ సర్వీస్ అయిపోయాయి. యాక్చువల్లీ ఇక్కడతో కట్ చేసేద్దాం, వీడియో చిన్నగా అయిపోదును. బట్ ఇవన్నీ ఒక క్లస్టర్ కిందే చదవాలి. ఎలా? నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ చదువుదాం. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్లో మాట్లాడితే మనకి ఎన్ని కేటగిరీస్? ఒక గూడ్స్ని ఎన్ని విధాలుగా ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్ళగలం అంటే, గాల్లో తీసుకెళ్ళగలవు, వాటర్లో తీసుకెళ్ళగలవు, రోడ్డు మీద తీసుకెళ్ళగలవు, ఇంకోటి ఏంటి? ట్రైన్స్ మీద, పట్టాల మీద కూడా తీసుకెళ్ళిపోవచ్చు. ఓకే, లెట్ us టాక్ అబౌట్ రైల్వేస్లో ఏదైనా సరే స్పెసిఫైడ్ గుడ్స్ని నువ్వు సప్లై చేస్తాయి. ఏటి స్పెసిఫైడ్ గుడ్స్? ఇప్పుడు చెప్పాను కదా, ఏదైతే చెప్పానో ఈ స్పెసిఫైడ్ గుడ్స్ అవన్నీ కూడా ఏంటి? రైల్వేస్లోకి మాత్రం పంపితే అదే ఎగ్జామ్టెడే. ఓకే, దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ గాల్లో మాట్లాడదాం. అవుట్ సైడ్ ఇండియా టు ఇండియా అంటే ఏంటంటే, నాకేంటంటే అమెరికా నుంచి నేను ఏం చేస్తున్నాను, నేను కొన్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాను ఇండియాకి గూడ్స్ని. అప్పుడు అదేంటి? ఎగ్జామ్టెడ్. ఎందుకు? నీ సప్లయర్ ఎక్కడున్నాడు? అవుట్ సైడ్ ఇండియాలో ఉన్నాడు కాబట్టి ఆడు నీకు ఇస్తున్నాడు కాబట్టి. సో ఇలాగని కాదు కానీ జస్ట్ అది గుర్తుంచుకో. మళ్ళీ వాటర్ వేస్లోకి వెళ్ళాక ఏమవుతుందంటే, వాటర్ వేస్లో దీనికి ఆపోజిట్ అవుతుంది. అవుట్ సైడ్ ఇండియా నుంచి వచ్చింది అనుకో వాటర్ వేస్లో, అది ట్యాక్సిబుల్ అంటాడు. కానీ ఇక్కడ ఏంటంటే ఎయిర్లో, ఇక్కడ ఒక బేసిక్ లాజిక్ గుర్తుంచుకో. లాజిక్ ఏం కాదు కానీ మనం గుర్తుండడానికి. ఇప్పుడు స్మగ్లింగ్ చేయగలమా? వాటర్లో వెళ్ళేది పైరేట్స్ వచ్చి స్మగ్లింగ్ చేయగలుగుతానంటారు కానీ ఆకాశంలో వెళ్ళి దాన్ని స్మగ్లింగ్ ఎవడన్నా చేయగలడు అంటే చేయలేడు కదా. ఇంకో అంటే హైజాక్లు గట్రా అయితే అనుకో అది అవుతుంది. ఎందుకు? సో అది ఎయిర్వేస్లో ఏంటి మనం మాట్లాడేది? ఎయిర్వేస్లో అవుట్ సైడ్ ఇండియా నుంచి ఇండియాకి ఏమైనా గూడ్స్ నువ్వు ఇంపోర్ట్ చేసుకుంటే అది ఎగ్జామ్టెడ్. అది కాకుండా ఇంకోటి ఏంటి? ఇండియాలో ఒక చోట నుంచి ఇంకో చోటకి ఎయిర్వేస్ ద్వారా నువ్వు ట్రాన్స్పోర్ట్ చేసావు కదా, ట్యాక్సిబుల్ అంటే ట్యాక్సిబుల్. లేదు, ఇండియా నుంచి నువ్వు అబ్రాడ్ ట్రాన్స్పోర్ట్ చేసావు అనుకో గూడ్స్ని, అదే ట్యాక్సిబుల్ అంటే ట్యాక్సిబుల్. కానీ వేరే దేశం నుంచి మన దేశానికి వస్తే మాత్రం అది ఎగ్జామ్టెడ్. మన దేశం నుంచి మనం వేరే దేశానికి వెళ్ళినా ట్యాక్సిబులే. మన దేశంలోనే వేరే వేరే చోట్లకి ఎయిర్వేస్లో మనం ట్రాన్స్పోర్ట్ చేసినా సరే అది ట్యాక్సిబులే. ఓకే,
నెక్స్ట్ వాటర్ వేస్ చూడు. వాటర్ వేస్‌లో 2 రకాలు. ఇన్‌లాండ్ వాటర్ వేస్, కోస్టల్ వాటర్ వేస్. ఇన్‌లాండ్ వాటర్ వేస్ అంటే ఏంటి? చిన్న చిన్న అదే కాలువలు. ఇండియాలో ఉన్న కాలువల్లో షిప్పులు తిరుగుతాయి కదా! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోదావరి. గోదావరిలో పడవలేసుకొని తిరిగేత్తున్నాం అనుకో. ఒక చోట నుంచి ఇంకో చోటకి మనం గూడ్స్‌ని ట్రాన్స్‌పోర్ట్ చేస్తే అదేమైతదంటే ఎగ్జెంప్టెడ్. ఇన్‌లాండ్ వాటర్ వేస్‌లో ట్రాన్స్‌పోర్టేషన్ జరిగితే ఎగ్జెంప్టెడ్. కోస్టల్ వాటర్ వేస్ అట. కోస్టల్ వాటర్ వేస్ అంటే సీలో జరిగేది. ఈ సీలో జరిగే ఐటెమ్స్ ట్యాక్సిబులా? ఎగ్జెంప్టెడా? విత్ ఇన్ ఇండియా అంటే ఏంటి? ఇండియా లోపలే ఏమన్నా కోస్టల్ సముద్రం ఉందనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే చెన్నైకి, వైజాగ్‌కి ట్రాన్స్‌పోర్టేషన్ సీ రూట్ ఈజీ కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే సరుకులు ఒక చోట నుంచి ఇంకో చోటకి తీసుకెళ్తున్నాం. ఇప్పుడు అది ట్యాక్సిబుల్ ఎగ్జెంప్టెడ్ అంటే ఎగ్జెంప్టెడ్. కోస్టల్ వాటర్ వేస్ అంటే సముద్రంలో విత్ ఇన్ ఇండియా స్పెసిఫైడ్ గూడ్స్ అది ఎందులో ఏ గూడ్స్ పెడితే ఆ గూడ్స్ ఎగ్జెంప్టెడ్ అంటే కాదు. స్పెసిఫైడ్ గూడ్స్ అయితేనే ఎగ్జెంప్టెడ్. స్పెసిఫైడ్ గూడ్స్ కాకుండా వేరేది ఏమైనా అయితే ట్యాక్సిబుల్. ఓకే. ఇన్లాండ్ వాటర్ వేస్‌లో అలా ఏమైనా చెప్పాడంటే లేదు. ఇన్లాండ్ వాటర్ వేస్‌లో ఏమైనా చెప్పాడు నీకు స్పెసిఫైడ్ గూడ్స్ అని? ఇన్లాండ్ వాటర్ వేస్‌లో నువ్వు ఏదన్నా పంపించుకో అది ఎగ్జెంప్టెడే. కానీ కోస్టల్ లైన్‌లో నువ్వు ఓన్లీ స్పెసిఫైడ్ గూడ్స్ మాత్రమే, అది కూడా విత్ ఇన్ ఇండియాలో చేస్తేనే అది ఎగ్జెంప్టెడ్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే నేనిప్పుడు చైనా నుంచి ల్యాప్టాప్లు తక్కువ రేటుకి వస్తాయని ఇంపోర్ట్ చేసుకున్నా. దీని మీద ట్యాక్సిబుల్ పడతదా? పడదా? అంటే నువ్వేం చెప్పు ఎయిర్వేస్‌లో వేరే కంట్రీలోంచి నేను ఇండియాకి ఇంపోర్ట్ చేసుకుంటే అది ఎగ్జెంప్టెడ్ అన్నావు. కానీ వాటర్ వేస్‌లో అది రివర్స్ అయితది. ఈవెన్ నువ్వు వేరే కంట్రీలోంచి నువ్వు గూడ్స్ ఇంపోర్ట్ చేసుకున్నా సరే అది ట్యాక్సిబులే. అది ఎక్కడ చెప్పాడు? కింద చూడు. ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై వాటర్ వేస్ ఫ్రమ్ ఔట్‌సైడ్ ఇండియా టు ఇండియా ఈజ్ ట్యాక్సబుల్. చైనా నుంచి ఇక్కడ ల్యాప్టాప్లు తెచ్చుకున్నాం. అది ట్యాక్సబులే. ఆల్సో ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై ఎయిర్వేస్. ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ బై ఎయిర్వేస్, వాటర్‌వేస్ ఫ్రమ్ ఇండియా టు ఔట్‌సైడ్ ఇండియా. ఇండియా నుంచి అది వాటర్‌వే అయినా అవని, ఎయిర్‌వే అయినా అవని. మన దేశంలో నుంచి నువ్వు వేరే దేశానికి ఎప్పుడైతే ఎక్స్‌పోర్ట్ చేస్తున్నావో దాని మీద అది మాత్రం ట్యాక్సబులే అని చెప్తున్నాడు. ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ గూడ్స్‌ని అదే కదా! ఇప్పుడు దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా నేను? మంచిగా గుర్తుకొచ్చింది. మన అమెరికాలో గట్టా ఉన్నవోళ్ళు మన ఇండియన్ పచ్చళ్ళు అడుగుతారు కదా! అక్కడున్న స్టూడెంట్స్ ఇండియా నుంచి పచ్చళ్ళు పంపండి. లేదంటే మా తూర్పుగోదావరి జిల్లా ఐటెమ్స్ పంపండి సున్నుండలు, కాజాలు అంటారు కదా! సో, ఇలాంటి ఐటెమ్స్ ఏమన్నా పంపినప్పుడు అది ట్యాక్సబులే. అది నువ్వు షిప్‌లో పంపుతావా, ఫ్లైట్‌లో పంపుతావా, ఎందులో పంపినా అది ట్యాక్సబులే. నువ్వు ట్యాక్స్ కట్టాల్సిందే. ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ గూడ్స్. నెక్స్ట్ ఏంటి? రోడ్‌వేస్. రోడ్‌వేస్‌లో వీళ్ళిద్దరికి తప్ప మిగిలిన అందరికీ ఎగ్జెంప్టెడ్ అట. ఆళ్ళిద్దరు ఎవరట? జీటీఏ, కొరియర్ ఏజెన్సీ. వాళ్ళ తప్ప మిగిలినన్ని ఎగ్జెంప్టెడే. అంటే ఏంటి? ఇప్పుడు నేను ల్యాప్‌టాప్ ఇక్కడి నుంచి మా కాకినాడ కొరియర్ ఏసుకున్నాననుకో, దాని మీద జీఎస్టీ పడతదంటే పడదంట. అది పడతదా? నేను ట్రాన్స్‌పోర్ట్ చేసుకుంటే ఇండివిడ్యువల్‌గా ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ రోడ్డు ద్వారా పంపుకుంటే దాని మీద జీఎస్టీ పడదా? అదర్ దాన్ జీటీఏ అన్నాడు కదా! అదర్ దాన్ జీటీఏ ఆర్ కొరియర్ ఏజెన్సీ. ఏహో! అంటే ఇదే ట్రాన్స్‌పోర్టేషన్ ఒక కొరియర్ ఏజెన్సీ గాని, గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ గాని చేస్తే అది ట్యాక్సబుల్ మళ్ళీ. ఓహో! ఇప్పుడంటే నాకు పడతది బిల్లు. ఓకే. ఇక్కడ ఒకటే గుర్తుంచుకోవాలి. మరి ఒక ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలరా? రోడ్‌వేస్‌లో ట్రాన్స్‌పోర్టేషన్ ఉండి ఎతుక్కొనొత్తాను. అదర్ హ్మ్. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ నాకొకటి గుర్తుకొచ్చింది. మేము కాకినాడ నుంచి హైదరాబాద్‌కి హౌస్ షిఫ్ట్ అయిపోయామండి. షిఫ్ట్ అయిపోయినప్పుడు ఒక కార్ ఒక వ్యాన్ మాట్లాడుకొని మా లోడ్ అంతా అక్కడి నుంచి తీసుకొని వచ్చేసాం. ఇదేంటి ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అయినా మా హౌస్ లగేజ్ అంతా గూడ్సే కదా! ఓకే. ఎందులో వచ్చాం? కా బ వ్యాన్‌లో వచ్చాం. అదేంటి? త్రూ ద రోడ్‌వే. రోడ్‌వేలో వచ్చాం కాబట్టి అదేమైతది ఇప్పుడు ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ త్రూ రోడ్‌వే. నేనేమన్నా గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీకి సంబంధించినోడినా? లేదంటే నాకు గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ ఏమన్నా చేసిందా? లేదంటే కొరియర్ ఏజెన్సీ కాదు. నేను ఒక వ్యాన్ బుక్ చేసుకున్నాను నా ఇండివిడ్యువల్‌గా. నేను ఏ కొరియర్ ఏజెన్సీ వాళ్ళ దగ్గర నుంచి నేను సర్వీసెస్ తీసుకోలా. నేను ఒక వ్యాన్ మాట్లాడుకున్నా వచ్చేసాను. నా లగేజ్ అంతా పెట్టుకొని. అది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. నేను క్వెషన్ చూసినప్పుడు ఒక క్వెషన్ ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఏంటంటే ఎప్పుడు కూడా ఏం చెప్తున్నాడంటే ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ అంట. ఏది చెప్తాను ఒక్కసారి చూడండి. ఏ గూడ్స్ క్యారీయింగ్ A goods carrying 15 consignments all belonging to different persons at a freight of 500 each. అంటే ఇక్కడ ఏమంటంటే గూడ్స్ చాలామంది మనం తీసుకెళ్తున్నాం అన్నప్పుడు అదేంటి చాలామంది తీసుకెళ్తున్నారంటే అది ఖచ్చితంగా జీటీఏ కూడా గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ మాత్రమే చేస్తుంది అది. అదే ఒక గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు అలా కాకుండా అలా అంటే అదేంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా ఏమన్నా ఫార్వర్డ్ చేస్తున్నాడు అనుకో చాలామంది కన్సైన్మెంట్స్కి సంబంధించిన గూడ్స్ అలా ట్రాన్స్పోర్ట్ చేస్తే అదేమంటున్నారు అది ట్యాక్సిబుల్.
అలా కాకుండా ఒక మిస్టర్ ఏ అనే వ్యక్తి యొక్క ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ కన్సైన్‌మెంట్ బిలాంగింగ్ టు మిస్టర్ ఏ ఇన్ ఏ సింగిల్ గూడ్స్ క్యారేజ్. ఒక సింగిల్ గూడ్స్ క్యారేజ్‌లో ఒక వ్యక్తిది మాత్రమే ట్రాన్స్‌పోర్ట్ చేస్తే దాని మీద మళ్ళీ ట్యాక్స్ పడదు. టోటల్ ఫ్రైట్ ఛార్జ్ ఈజ్ 1750 ఎగ్జెంప్టెడ్. ఓకే. అలా ఇండివిజువల్‌ది అయితే ఎగ్జెంప్టెడ్. ఓకే. మనకి దీంతో మనకు ఒక క్లారిటీ వచ్చింది. ఒకసారి రివైజ్ చేస్తాం. నాకు ట్రాన్స్‌పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఫాలోయింగ్ ఆర్ ఎగ్జెంప్టెడ్. రైలు పట్టాల మీద వెళ్తాం, గాల్లో వెళ్తాం, నేల మీద వెళ్తాం, వాటర్లో వెళ్తాం. పట్టాల మీద వెళ్తే స్పెసిఫైడ్ గూడ్స్ ఎగ్జెంప్టెడ్. వాటర్లో వెళ్తాను సార్ ఈసారి. ఇన్లాండ్ వాటర్ వేసా ఎక్కడన్నా తిరిగి ఎంతన్నా పట్టుపో. ఇన్లాండ్ వాటర్ వేస్ ఎగ్జెంప్టెడ్. కోస్టల్ అయితే స్పెసిఫైడ్ గూడ్స్ విత్ ఇన్ ఇండియా అయితే ఎగ్జెంప్టెడ్. ఇంకోటి ఏంటి ఎయిర్వేస్. ఎయిర్వేస్ విత్ ఇన్ ఇండియా అన్న పాయింట్ అలా ఏం లేదు. బయట కంట్రీ నుంచి ఏమన్నా ఇంపోర్ట్ చేసుకుంటే అది ఎగ్జెంప్టెడ్. ఇంకోటి ఏంటి వాటర్ వేస్లో కానీ ఎయిర్వేస్లో కానీ ఏంటి మనం ఎక్స్పోర్ట్ చేస్తే ట్యాక్సిబులే. నెక్స్ట్ ఇంకేమైనా ఉందా? వాటర్ వేస్లో మనం స్పెసిఫిక్గా మాట్లాడాల్సింది వాటర్ వేస్లో మనం ఇంపోర్ట్ చేసుకున్నా సరే ఇందాక ఏం చెప్పాను ఎక్స్పోర్ట్ చెప్పానా? ఓకే. వాటర్ వేస్లో మనం ఇంపోర్ట్ చేసుకున్నా సరే అంతేనా? ఇంపోర్ట్ చేసుకుంటున్నామా? వాటర్ వేస్లో మనం ఇంపోర్ట్ చేసుకున్న వేరే కంట్రీ నుంచి అది ట్యాక్సిబుల్ అవుతుంది. రోడ్ వేస్ అయితే జీటీఏ కొరియర్ ఏజెన్సీ వీళ్ళిద్దరికి మాత్రమే మనం ఇచ్చాం ఎగ్జామ్షన్. అదర్ దాన్ వాళ్ళిద్దరు తప్ప మిగిలిన అందరికి కూడా ఎగ్జామ్షనే. ఓకే. దిస్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ గుడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ. దీని మీద ఒక పెద్ద భారీ సంబంధం చేద్దాం. నెక్స్ట్ మనం వెళ్తే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్. మళ్ళీ వాటరు, రైలు, రోడ్వేస్. రైల్లో ఎవరిని అదర్ దాన్ ఈ ఫస్ట్ క్లాస్ ఏసీ, ఎనీ క్లాస్, మెట్రో, మోనో, ట్రామ్వే ఏం లేదు. రిచ్ కిడ్స్ని అయితే ఎక్కడ దొరుకుతాడో వేసేస్తామండి ట్యాక్స్ వాడి మీద. రిచ్ కిడ్స్ కాకుండా పూర్ కిడ్స్ అనుకో వాడి మీద మనం వదిలేస్తాం. రిచ్ కిడ్స్ ఎందులో వెళ్తారు? ఫస్ట్ క్లాస్ ఏసీ కావాలంటారు వాళ్ళు. ఏసీలో తప్ప నార్మల్గా వెళ్ళరు కదా, వాళ్ళకి జిఎస్టీ అనేది పడుతుంది. అదర్ దాన్ వాళ్ళకి పడుతుంది. కానీ ఫస్ట్ క్లాస్ ఏసీ ఏసీ కాకుండా వాటి మీద నో ట్యాక్స్. సో అవి ఎగ్జెంప్టెడ్ అనమాట. మెట్రో, మోనో అండ్ ట్రామ్వే వీటి మీద కూడా ఎగ్జెంప్టెడ్. మెట్రో మనం డైలీ హైదరాబాద్లో మెట్రోలు వాడతాం, అది ఎగ్జెంప్టెడ్. మోనో అంటే ఏంటి? మోనో అంటే డబల్ పట్టాలు ఉండవు దానికి. ఒక బీమ్ మీదే ట్రైన్ అంతా నడిస్తే దాన్ని మోనో రైల్ అంటాడు. ట్రామ్వే అంటే ఏంటి? రోడ్ల మీద తిరిగేస్తాయి కదా ఫారిన్ కంట్రీలో, దాన్ని ట్రామ్వేస్ అంటారు. ఇలాగా వీటి మీద కూడా ఎగ్జామ్టెడే. మనం రైల్వేస్లో ఏం చూసాం? ఓన్లీ ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్స్ మాత్రమే జిఎస్టీ పడుతుంది. మిగిలిన అన్నిటి మీద కూడా ఎగ్జామ్టెడే. మోనో, మెట్రో, ట్రామ్వే ఎగ్జామ్టెడ్. నెక్స్ట్ ఎయిర్వేస్. ఎయిర్వేస్లో మనం చూస్తే స్టార్టింగ్ ఆర్ ఎండింగ్ ఇన్ ఎకానమీ క్లాస్, స్టార్టింగ్ ఆర్ ఎండింగ్ ఇన్ ఎన్ఈఎస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఆర్ బాగ్డోగ్రా ఇన్ వెస్ట్ బెంగాల్. అది వెస్ట్ బెంగాల్లోనే ఉందా? ఉంటుంది. ఇప్పుడు ఈ పర్టికులర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్న ఎయిర్పోర్ట్స్కి లింక్ అయ్యి నువ్వేమన్నా స్టార్టింగ్ కానీ ఎండింగ్ పాయింట్ కానీ దానికి లింక్ అయి ఉంటే దాని మీద జిఎస్టీ పడదు అని చెప్తున్నాడు. ఎందుకంట అసలు ఏంటి దీని లాజిక్? దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా బెటర్ అండర్స్టాండింగ్కి. ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాలండి. ఇప్పుడు బాగ్డోగ్రా అని ఒక ప్లేస్ ఉందా? అసలు ఇక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే ఏంటి ఫస్ట్ అది చెప్పు నాకు. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే ఎంఎంటీఎన్ ఏసామ్ మణిపూర్, మిజోరాం, త్రిపుర, నాగాల్యాండ్, అస్సాం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ. ఇంకో చోట రిజిస్ట్రేషన్ పాయింట్లు అనుకుంటా అక్కడ యూసామ్ వస్తుంది, ఇక్కడ ఏంటంటే ఏసామ్. ఓకే. బాగ్డోగ్రా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నానండి. నేను ఇక్కడ నుంచి డైరెక్ట్గా అమెరికా బుక్ చేసుకున్నాను హైదరాబాద్ నుంచి, నాకేం పడుతుంది? జిఎస్టీ పడుతుంది. అలా కాకుండా హైదరాబాద్ నుంచి బాగ్డోగ్రాకి ఒక ఫ్లైట్ బుక్ చేసుకుంటా, బాగ్డోగ్రా నుంచి అమెరికాకి బుక్ చేసుకుంటా. అప్పుడు ఏమవుతుంది? 2 ఫ్లైట్ల మీద కూడా నాకు జిఎస్టీ పడుతుంది. ఎందుకంటే స్టార్టింగ్ ఆర్ ఎండింగ్ పాయింట్ ఈజ్ కనెక్టెడ్ విత్ దీస్ స్టేట్స్. అది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయి ఉండొచ్చు, బాగ్డోగ్రా అన్న అయి ఉండొచ్చు. అప్పుడు అది ఎగ్జెంప్టెడ్ అవుతుంది. ఇంకోటి ఏంటి? కన్సిడరేషన్ యాజ్ వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఫర్ 3 years. అంటే ఏంటి? కొన్ని ఎయిర్పోర్ట్స్ని మనం డెవలప్ చేయడానికి వాళ్ళతో మనం టైప్ అవుతాం అనమాట. కన్సిడరేషన్ యాజ్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు విజయవాడ సైడ్ మచిలీపట్నంలో ఏదో ఎయిర్పోర్ట్ ఉందనుకో, ఎక్కడుందో తెలియదు కానీ ఎక్కడో ఉందనుకో,
అక్కడ ఏంటంటే జనాలు రావట్లేదు. దానికి మొత్తం అక్కడ షాపోళ్ళు గోలెడుతున్నారు. అనవసరంగా మేము ఇక్కడ ప్లేస్ కొన్నాం. మాకు ఇదంతా లాసు. కస్టమర్లు రావట్లేదు, ఎవడు రావట్లేదు అని గోలెడేత్తన్నారు. సో, బాధపడకండ్రా. మీకు అక్కడ బిజినెస్ క్రియేట్ చేస్తాను. మీకు దగ్గర జనాలు ఎక్కువ వచ్చేలా చేస్తా అని చెప్పి ఎందుకు చేస్తాడు అలాగా? సో దట్ ఎప్పుడైతే ప్యాసింజర్స్ ఫ్లో పెరుగుతదో అక్కడ బిజినెస్ కూడా డెవలప్ అయితది. సో, దానికోసం ఏం చేస్తదంటే గవర్నమెంట్ వీళ్ళకి ఫండింగ్ చేస్తూ ఉంటది. కన్సిడరేషన్ యాజ్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఫర్ 3 ఇయర్స్. అది ఎలా ఇస్తారు? డైరెక్ట్‌గా ఇచ్చేస్తారంటే కాదు, అలా ఇవ్వడు. ఏంటంటే అక్కడ ఆ ఎయిర్‌పోర్ట్ ఇప్పుడు మచిలీపట్నంలో ఎయిర్‌పోర్ట్ ఉందా? తెలీదు. పోనీ ఫర్ ఎగ్జాంపుల్ మా రాజమండ్రి ఎయిర్‌పోర్ట్ అనుకో. రాజమండ్రిలో అయితే ఉంది. రాజమండ్రిలో ఎయిర్‌పోర్ట్‌లో మనం ఏం చేసామంటే అది వైబిలిటీ ఫండింగ్ ఇద్దాం అనుకుంటున్నాం. రాజమండ్రికి ఎవడో కస్టమర్లు రావట్లేదు. మనం ఏం చేస్తామంటే ఎయిర్‌పోర్ట్‌లో అక్కడ సారీ ఏమంటారు అది? ఏరోప్లేన్స్‌ని ఎవడైతే రన్ చేసే కింగ్ ఫిషర్ గానీ, ఎయిర్ ఇండియా గానీ, డెక్కన్ ఇయన్నీ ఉన్నాయి కదా! వాళ్ళతో మనం మాట్లాడాం. బాబు అసలు ఏంటి ప్రాబ్లమ్? ఆహ్, అంటే ఎన్ కస్టమర్ ఫస్ట్ మనం ఎక్కడికెళ్తాం అంటే కస్టమర్ దగ్గరికెళ్తాం. అరే కస్టమరు నువ్వెందుకు మా రాజమండ్రిలో ఫ్లైట్ ఎక్కట్లేదు? నువ్వు హైదరాబాద్ ఎందుకెళ్తున్నావురా అని అడిగితే, రాజమండ్రిలో రేట్ ఎక్కువ. ఎంత టికెట్టు 2500 చూపిస్తున్నాడు. నేను రాజమండ్రి నుంచి బెంగుళూరుకెళ్ళాలంటే అదేదో ట్రైన్ ఏదైతే రూ. 1000కి వెళ్ళిపోవచ్చు. ఏసీ మంచిగా పడుకొని అంటాడు. అప్పుడు ఏమంటామంటే, బాబు అలా కాదు. ఓహో! నీకు రేట్ ఎక్కువ ఉంది కాబట్టి నువ్వు రావట్లేదా? అని చెప్పి మళ్ళీ ఏరోప్లేన్స్ రన్ చేసే కింగ్ ఫిషర్ దగ్గరికెళ్ళి మరి ఆడు రేట్ తగ్గించమంటే ఆడు వస్తాడంటున్నాడు కదా! రేట్ తగ్గించంటే ఆడేమంటాడు? రేట్ తగ్గిస్తే నా బ్రేక్ ఈవెన్ పాయింట్ కూడా మీట్ అవ్వను నేను. నాకు లాస్ అంటాడు. సో, అప్పుడు ఏమంటామంటే 2500 కాదు గానీ ఒక 1500 చెయ్యి. టికెట్ రేటు 1500 చెయ్యి. మిగిలిన రూ. 1000 నేను ఇత్తా అని చెప్పి గవర్నమెంట్ అన్నదనుకో, ఆ రూ. 1000 గవర్నమెంట్ ఇస్తుంది. ఈడు కస్టమర్‌కి ఎంతకొస్తుంది ఇప్పుడు టికెట్ 1500. బట్ వాడికేం చెప్తా ఉంటాం మనం కస్టమర్ నువ్వు ట్రైన్‌లో వెళ్ళావనుకో, నీకు టైం ఎక్కువైతది. ఫ్లైట్‌లో వెళ్తే వితిన్ 2 అవర్స్‌లో వెళ్ళిపోతావు. కాబట్టి నువ్వు దీన్ని అలవాటు చేసుకో అని చెప్పి ఒక్కసారి మనం ఏం చేస్తామంటే కస్టమర్‌కి ఫ్లైట్ యొక్క రుచి చూపిస్తాం. ఈ రుచి చూపించడం వల్ల ఆడు నెక్స్ట్ టైమ్ నుంచి ఏం చేస్తాడు? దీనికి డ్రగ్ అడిక్ట్ లాగా ఫ్లైటే కావాలంటాడనమాట. సో, అదనమాట. కన్సిడరేషన్ యాజ్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఫర్ 3 ఇయర్స్. అలా జీవితాంతం ఇస్తామంటే ఇవ్వం అలాగా. గవర్నమెంట్ ఎన్ని సంవత్సరాలు ఇత్తది గవర్నమెంటు? ఒక 3 సంవత్సరాలు ఇత్తది. 3 సంవత్సరాల తర్వాత ఇచ్చినా సరే అది ఎగ్జెంప్టెడ్ అవ్వదు. అప్ టు 3 ఇయర్సే అది ఎగ్జెంప్టెడ్ అవుద్ది. కన్సిడరేషన్ యాజ్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఫర్ 3 ఇయర్స్. ఎవరికి? ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఎయిర్‌వేస్‌కి ఇస్తామనమాట. ఓకే. ఎయిర్‌వేస్‌లో మనం మాట్లాడుకుంటే ఏం నేర్చుకున్నాం? నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌కి సంబంధించి స్టార్టింగ్ అని ఎండింగ్ పాయింట్ జర్నీ ఉన్నప్పుడు దాని మీద నో జీఎస్టీ ఇట్ ఈస్ ఎగ్జెంప్టెడ్. వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద 3 ఇయర్స్ వరకు ఎగ్జంప్షన్ చేస్తున్నాం. దాని మీద కూడా మేము ఛార్జ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటే ఏంటి? ఎంఎంటీఎన్ ఏసామ్. ఎంఎంటీఎన్ ఏసామ్ అంటే ఏంటి? మణిపూరు, మిజోరాము, త్రిపుర, నాగాలాండ్. టీ అంటే తమిళనాడు అనుకుంటావు. తమిళనాడు కదా త్రిపుర. దొంగడెత్తావు. మణిపూరు, మిజోరాము, త్రిపుర, నాగాలాండ్, అస్సాం. ఎస్ అంటే ఏంటి? సిక్కిము, అరుణాచల్ ప్రదేశ్ అండ్ మేఘాలయ. అదనమాట. నెక్స్ట్ ఏంటి? వాటర్ వేస్‌లో చూసినట్లయితే మళ్ళీ ఇక్కడ కూడా అంతే సేమ్. ఇన్‌లాండ్ వాటర్ వేస్, కోస్టల్ వాటర్ వేస్. ఇన్‌లాండ్ వాటర్ వేస్‌లో నువ్వు ఎంతమందినైనా ఎక్కడన్నా దిగబెట్టే. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ప్యాసింజర్స్ డ్రాపింగ్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే. ఇన్‌లాండ్ వాటర్ వేస్‌లో నువ్వు ఇండియాలో ఎక్కడన్నా తిప్పే పడవలేసుకొని ప్యాసింజర్స్‌ని, అది ఎగ్జెంప్టెడే. కోస్టల్ వాటర్ వేస్‌లో అయితే సముద్రంలో అయితే ఫర్ అదర్ దాన్ టూరిజం ఆర్ పర్పస్ విత్ ఇన్ ఇండియా అయితే ఫర్ అదర్ దాన్ టూరిజం పర్పస్ వెదర్ గవర్నమెంట్ ఆపరేటెడ్ ఆర్ ప్రైవేట్ ఆపరేటెడ్. ఏమన్నా అర్థమైందా నీకు? కోస్టల్ వాటర్ వేస్ అంటే సీ మీద తిప్పుతున్నావు జనాల్ని, ప్యాసింజర్స్ని తిప్పుతున్నావు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి మళ్ళీ అదే ఎగ్జాంపుల్ మనం చెన్నై నుంచి అదేంటి అదేదో ఏదో ఉంటుందిరా, అయ్యో గుర్తు రావట్లేదు. దాన్ని ఏదో ఐలాండ్ అంటాం కదా, అండమాన్ అండ్ నికోబార్, రైట్. అండమాన్ అండ్ నికోబార్కి ప్యాసింజర్స్ని తీసుకెళ్తున్నాం. ఏంది మీద? సముద్రం మీద, కోస్టల్ వాటర్ వేస్. ఓకే. అది ఎక్కడ ఉంటుంది? అండమాన్ నికోబార్ కూడా ఇండియాలోనే ఉంటుంది. నాకు మ్యాప్ తెలియదు కానీ ఉంటుంది అనుకో. అది ఇండియాలో ఉంది. మన చెన్నై నుంచి తీసుకెళ్తున్నాం అనుకో కస్టమర్స్ని, ఈ రెండు ఇండియాలోనే ఉంది కాబట్టి. కానీ ఫర్ అదర్ దాన్ టూరిజం అన్నాడు. అది టూరిజం పర్పస్ మీద కాకుండా నార్మల్గా తిప్పితే మాత్రం ఎగ్జంప్షన్. కానీ టూరిజం మీద పర్పస్ మీద తిప్పితే మాత్రం ట్యాక్స్ బిల్ పడిపోద్దా? అది గుర్తుంచుకో. అది ఎవడన్నా రన్ చేయొచ్చు. అది గవర్నమెంట్ అన్నా రన్ చేయొచ్చు ఇది, లేదంటే ప్రైవేట్ ఓనర్స్ కూడా రన్ చేయొచ్చు. కోస్టల్ వాటర్ వేస్‌లో విత్ ఇన్ ఇండియా ఫర్ అదర్ దాన్ టూరిజం పర్పస్. ఏంది టూరిజం ఒకటే కదా, అండమాన్ నికోబార్‌లో బతుకునోళ్ళు ఉంటారు కదా, ఆళ్ళని డ్రాప్ చేయాలా నువ్వు ప్యాసింజర్స్‌ని? అలా కూడా అనుకోవచ్చు.
వాటర్ వేస్ అనమాట. ఓకే, నెక్స్ట్ వాటర్ వేస్లో మనకి ఏం గుర్తుండాలి? ఇన్లాండ్ వాటర్ వేస్ అయితే ఎగ్జెంప్టెడ్ ప్యాసింజర్స్, దాని మీద టూరిజం అన్న పాయింట్ లేదు. ఇన్లాండ్ వాటర్ వేస్ మీద ఒక ఎగ్జాంపుల్ చెప్పు, టూరిజం అనట్లేదు అక్కడ. అంటే ఇప్పుడు పాపకొండలు ఉన్నాయండి మా గోదావరి సైడ్, పాపకొండలు చూడడానికి వెళ్తున్నారు టూరిజం పర్పస్, దాని మీద ట్యాక్సిబుల్లా ఎగ్జెంప్టెడా? ఎగ్జెంప్టెడ్. అదే నువ్వు సముద్రంలో మాత్రం షికార్లకి వెళ్తే మాత్రం ట్యాక్స్ వసూలు చేస్తాం. మా గోదావరిలో గట్ట తిరిగే నువ్వు, మీ మీద ట్యాక్స్ వసూలు చేయం. అది నువ్వు సముద్రంలోకి వెళ్తానండి మాకు ఎగ్జామ్షన్ ఇవ్వమంటే ఇవ్వం. సముద్రంలో నువ్వు షికార్లకి వెళ్తే వసూలు చేస్తాం. అది మా గోదావరి సైడ్ ఇలా మా ఇన్లాండ్ వాటర్ వేస్లో తిరిగితే మాత్రం నీకు నో ట్యాక్స్, యువర్ ట్యాక్స్ ఫ్రీ, మా గోదావరిలో తిరిగచ్చు నువ్వు. ఓకే, నెక్స్ట్ అది మరి గోదావరిలో అంటే మామూలుగా ఉండదు. నెక్స్ట్ రోడ్ వేస్. రోడ్ వేస్ ఏంటి? నాన్ ఏసీ స్టేజ్ క్యారేజ్. అసలు స్టేజ్ క్యారేజ్ అంటే ఏంటంటే ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళేటప్పుడు మధ్య మధ్యలో ఆపి ఆపి వెళ్తాడు, అంటే పల్లె వెలుగు బస్సు అనమాట. నాన్ ఏసీ స్టేజ్ క్యారేజ్ ఎగ్జెంప్టెడ్. నాన్ ఏసీ కాంట్రాక్ట్ క్యారేజ్ అదర్ దాన్ ఫర్ హైర్ ఆర్ టూరిజం. ఇది చాలా ఇంపార్టెంట్. దీని మీద డెప్త్కి వెళ్దాం. ఫస్ట్ ఈ పాయింట్ అర్థం చేసుకో, బేసిక్గా అర్థం చేసుకుందాం. పల్లె వెలుగు బస్సు అయితే ఎగ్జెంప్టరా రోడ్వేస్లో. అది ఏంటి? పల్లె వెలుగు బస్సులో ఏసీ ఉంటుంది ఉండదు కదా. నాన్ ఏసీ స్టేజ్ క్యారేజ్, ఒక చోట నుంచి ఒక చోటకి ఆపి ఆపే కదా వెళ్తాడు, అదే. నెక్స్ట్ ఏంటి? నాన్ ఏసీ కాంట్రాక్ట్ క్యారేజ్. ఇప్పుడు మా కాగ్నిజెంట్ కంపెనీ కూడా ఏం చేశాడంటే ఒక పెద్ద బస్సుని రెంట్కి తీసుకొని మా మా ఎంప్లాయీస్ని ఒక చోట నుంచి ఒక చోట తిప్పే, మార్నింగ్ ఒకసారి సాయంకాలం ఒకసారి. మధ్యలో మాకు అక్కర్లేదు, మధ్యలో నీ ఇష్టం, నువ్వు ఎక్కడికైనా తిరుగు, మాకు సంబంధం లేదు. మా ప్యాసింజర్స్ని మా ఎంప్లాయీస్ని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డ్రాప్ చేయి, హెల్ప్ చేయని చెప్పాం. సో అదనమాట నాన్ ఏసీ కాంట్రాక్ట్ క్యారేజ్ అదర్ దాన్ ఫర్ హైర్ ఆర్ టూరిజం. అది నువ్వు టూరిజానికో హైర్ చేసుకుంటలేదు. ఓకే, అవి కూడా ఎగ్జెంప్టెడే. మేటెడ్ క్యాబ్ ఆటో ఏముంది, మన ఆటోలో ఈ మీటర్లు ఉంటాయి కదా, అవి కానీ ఆటో కానీ మేటెడ్ క్యాబ్స్ కానీ ఏమన్నా ఉంటే అవి కూడా ఎగ్జెంప్టెడే. ఇవన్నీ ట్యాక్సిబుల్. ఎప్పుడు ట్యాక్సిబుల్? ఇవన్నీ కూడా ఈ కామర్స్ ఆపరేటర్ ద్వారా నువ్వు తీసుకుంటున్నావు అనుకో, అవన్నీ ట్యాక్సిబుల్ అవుతుంది. ఎగ్జామ్షన్ ఈజ్ నాట్ అవైలబుల్ ఇఫ్ ద సర్వీసెస్ ఆర్ ప్రొవైడెడ్ త్రూ ఈ కామర్స్ ఆపరేటర్. ర్యాపిడోలు గట్టా చేస్తే త్రూ ర్యాపిడో నువ్వు బుక్ చేసుకున్నావు అనుకో, ఇవన్నీ ట్యాక్సిబులే. సో రోడ్వేస్లో మనం నేర్చుకోవాల్సినది ఏంటి? నాన్ ఏసీ స్టేజ్ క్యారేజ్, పల్లె వెలుగు బస్సు ఎగ్జెంప్టెడ్. కాగ్నిజెంటోడు ఒక పెద్ద బస్సుని తీసుకొని వాళ్ళ ఎంప్లాయీస్ని మార్నింగ్ ఒకసారి నైట్ ఒకసారి తీసుకెళ్ళి డ్రాప్ చేయించుకుని వచ్చేస్తున్నాడు. ఇదేంటి? అదేమైనా టూరిజం పర్పస్ కోసమా? కాదు. అదేమైనా హైర్ చేసుకుంటున్నావు, బస్సులో మొత్తం హైర్ చేసుకుంటావు, నువ్వు హైర్ చేసుకో, నువ్వు కాంట్రాక్ట్ అగ్రీ అవుతావు అంతే. ఆ సప్లయర్తో బాబు మా వాళ్ళు ఉన్నారు, మనం అగ్రీ అవుతాం కాంట్రాక్ట్లోకి, ఉదయాన్నే ఒకసారి సాయంకాలం ఒకసారి మా ఎంప్లాయీస్ని డ్రాప్ చేసే అంటాం. అది నాన్ ఏసీ అది కూడా ఏమీ ఉండకూడదు, ఏసీ అయి ఉండకూడదు. మళ్ళీ మేము కాగ్నిజెంట్ కదండి మాకు ఏసీ బస్సులు వస్తానంటే బిల్లే ఎత్తలేడు. అందుకని మేము నాన్ ఏసీ బస్సులో ఇస్తాం. నాన్ ఏసీ కాంట్రాక్ట్ క్యారేజ్ అదర్ దాన్ ఫర్ హైర్ ఆర్ టూరిజం. అదర్ దాన్ హైర్ కూడా చేసుకోకూడదు నువ్వు బస్సుని. ఓకే, నెక్స్ట్ ఏంటి? మేటెడ్ క్యాబ్ ఆటో, ఇవన్నీ ట్యాక్సిబుల్ ఎప్పుడు? ఈ కామర్స్ ఆపరేటర్ ద్వారా అయితే. ఓకే, రైల్వేస్, వాటర్ వేస్. రైల్వేస్లో అంటే మనం గుర్తుంచుకోవాల్సింది మళ్ళీ ఒకసారి వచ్చి ప్యాసింజర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రైల్వేస్ ఏసీలో గట్ట వెళ్తే ట్యాక్స్ పడుతుందిరా. ఏసీలో కాకుండా నువ్వు నార్మల్గా వెళ్ళు, నువ్వు ట్యాక్స్ ఫ్రీ, ఎంజాయ్. మెట్రోలు, మోనోలు, ట్రామ్వే, ఎందుకంటే ఇందులో కామన్ మ్యాన్ ఉంటాడు కాబట్టి మనం ట్యాక్స్ చేయకూడదు, ఇబ్బంది పెట్టద్దని చెప్పి వదిలేసాం. నెక్స్ట్ ఎయిర్వేస్లో నువ్వు ఎక్కడ షికార్లో వెళ్తానంటున్నావు. షికార్లో వెళ్తానంటే మాకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఎయిర్పోర్ట్స్ పెద్దగా రన్ అవ్వట్లేదు, అందులో తిరుగు, ఇచ్చేస్తాను నీకు ఎగ్జామ్షన్. లేదంటే బాగ్దోగరాతో కనెక్ట్ అవ్వు, నువ్వు స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్, ఇచ్చేస్తాను ఎగ్జామ్షన్. మళ్ళీ ఇంకోటి ఏంటి? మా రాజమండ్రి ఎయిర్పోర్టు సరిగ్గా బిజినెస్ జరగట్లేదని చెప్పి మన గవర్నమెంట్ ఏం చేశాడు? ఫండ్ ఇచ్చాడు. కన్సిడరేషన్ ఆఫ్ వైబిలిటీ గ్యాప్ ఫండింగ్, ఎప్పటి వరకు 3 years వరకు అది ఇవ్వాలి. నెక్స్ట్ వాటర్ వేస్లో అయితే మా గోదావరిలో నువ్వు టూరిజం పర్పస్కే తిరుగుతావో ఇంక దేనికి తిరుగుతావో తిరుగు, అదంతా మేము ఏం చేస్తామంటే ఎగ్జామ్ చేసేస్తాం. కానీ నువ్వు సముద్రంలో తిరక్కం. సముద్రంలో టూర్లకి వెళ్తాను, షికార్లకి వెళ్తానంటే మాత్రం సముద్రంలో తప్పుగా చచ్చిపోతావు, వద్దు. దాని మీద ట్యాక్స్ వేసేస్తా ఉంటాడు అన్నమాట. ఓకే, అది గవర్నమెంట్ ఆపరేట్ చేసినా సరే, నాన్ గవర్నమెంట్ ఆపరేట్ చేసినా సరే అది ఎగ్జెంప్టెడ్. ఓకే, నెక్స్ట్ రోడ్వేస్ అంటే ఏముంది? పల్లె వెలుగు బస్సు ఒకటే, కాగ్నిజెంట్ ప్రొవైడ్ చేస్తున్న బస్సు ఒకటే, ఇంకోటి ఏంటి? ఆటోలు, క్యాబ్లో, అంతే. మన టాపిక్ చూసేది ఏంటంటే రెంటింగ్ ఇంక్లూడింగ్ లీజింగ్, లైసెన్సింగ్ ఎక్సెట్రా ఫాలోయింగ్ ఆర్ ఎగ్జెంప్టెడ్ అట. దీని గురించి మాట్లాడే ముందు మనం దేని గురించి, ఇది మొత్తం రెంటింగ్ దేని గురించి మాట్లాడుతుంది? మూవబుల్ ప్రాపర్టీ, ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. మూవబుల్ ప్రాపర్టీ గురించి
మనం డిస్కస్ చేసే ముందు ఇక్కడి నుంచి మనం ఎక్కడికి వెళ్తాం అంటే రివర్స్ ఛార్జ్ మెకానిజం చాప్టర్కి వెళ్తాం. దిస్ ఈజ్ రివర్స్ ఛార్జ్ మెకానిజం టాపిక్. ఇందులో రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్, దాని మీద ఇదేంటంటే ఇవి ఎగ్జంప్షన్స్, ఇదేమో కండిషన్స్, ఇదేమో ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం ఇప్పటికి అప్లికబుల్ అవుద్ది. నార్మల్గా కూడా ఎప్పుడు కూడా ఏం గుర్తుంచుకోవాలి మనకి, రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్ అని. ఇప్పుడు నేను రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ఉన్నాను, ఓకే, ఆర్సీఎం టాపిక్లో మాట్లాడుతున్నా. రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్లో మనం క్వశ్చన్ చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజం అనేది అప్లికబుల్ అవుతుంది అంటే, రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్ ఎప్పుడు కూడా రివర్స్ ఛార్జ్ మెకానిజమే. కాదు ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. ఫర్ కన్ఫ్యూజన్, ఇప్పుడు రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్ అనగానే ఒకటి గుర్తుకు రావాలి. ఎవడో నేను ఏంటంటే ఒక కొట్టు పెట్టుకున్నానండి, కార్లు ఏంటి రెంట్కి ఇస్తూ ఉంటాను, కార్లు రెంట్కి ఇస్తూ ఉంటాను. కాబట్టి ఇప్పుడు నేనేంటంటే ఇక్కడ పాయింట్ అంతా ఏంటంటే, సప్లయర్ నార్మల్గా సప్లయరే పే చేయాలి, జిఎస్టీ ఎవడ పే చేయాలి, సప్లయరే పే చేయాలి. కానీ 3 కండిషన్స్లో మాత్రం రిసిపియంట్ పే చేయాలి. ఆ రిసిపియంట్ ఎప్పుడు అంటే ఆ 3 కండిషన్స్ ఉన్నాయి, ఆ 3 కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే రిసిపియంట్ అంటే ఎవడో రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పే చేయాలి. ఆ ఏ కండిషన్స్ అట, సప్లయర్ షుడ్ బి అదర్ దాన్ బాడీ కార్పొరేట్. సప్లై చేసి కూడా ఏముండాలి అంటే, నేను కార్లు రెంట్కి ఇస్తూ ఉంటా, నేను ఎవరినై ఉండాలి, అదర్ దాన్ బాడీ కార్పొరేట్. నేను బాడీ కార్పొరేట్ అయ్యి ఉండకూడదు. నా రిసిపియంట్ ఏమై ఉండాలంటే, నా రిసిపియంట్ బాడీ కార్పొరేట్ అయి ఉండాలి. ఓకే, అంటే ఇప్పుడు నేను ఒక ఉత్తేజ్ అనే ఒక వెహికల్స్ రెంట్కి ఇస్తూ ఉన్నాను ఒక షాప్ పెట్టుకొని. నేను ఎవరికి ఇస్తున్నా, కాగ్నిజెంట్కి ఇస్తున్నా. కాగ్నిజెంట్ ఏంటి, బాడీ కార్పొరేట్. నేను ఎవరిని, అదర్ దాన్ నాన్ బాడీ కార్పొరేట్. నేను బాడీ కార్పొరేట్ కాదు, అదర్ దాన్ బాడీ కార్పొరేట్. కాబట్టి నేను కాగ్నిజెంట్కి ఇస్తా. కానీ రేట్ ఆఫ్ జిఎస్టీ షుడ్ బి ఎంత ఉండాలి, 5% ఉండాలి. 5% దాటితే అది మళ్ళీ రివర్స్ ఛార్జ్ మెకానిజంలోకి రాదు. ఓకే, ఇప్పుడు ఏంటంటే నేను ఒక షాప్ పెట్టుకున్నాను, నా దగ్గర ఉన్న కార్లు రెంట్కి ఇస్తానని. నేను ఎవరిని, సప్లయర్ని. సప్లయర్ ఏంటి, నేను సప్లయర్నే, బట్ ఎవరిని, బాడీ కార్పొరేటా అదర్ దాన్ బాడీ కార్పొరేటా, అదర్ దాన్ బాడీ కార్పొరేట్. నేను కాగ్నిజెంట్కి ఇస్తున్నా, కాగ్నిజెంట్ ఎవరు, బాడీ కార్పొరేట్. వెన్ అదర్ దాన్ బాడీ కార్పొరేట్ ఈజ్ గివింగ్ టు బాడీ కార్పొరేట్ అట్ 5% ఆఫ్ జిఎస్టీ, ఇట్ ఈజ్ రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఇది కాకుండా మిగిలిన అన్నీ కూడా ఏ ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా సరే, ఇఫ్ ఎనీ వన్ కండిషన్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ దెన్ ఇట్ ఈస్ ట్యాక్స్ షుడ్ బి పెయిడ్ బై ద సప్లయర్. అంటే ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో పే చేయాలి ఏ ఒక్క కండిషన్ ఫుల్ఫిల్ అవ్వకపోయినా. అదే బేసిక్ కండిషన్స్. రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్లో మనం మళ్ళీ రికాల్ చేసుకుందాం, ఇంపార్టెంట్. రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్లో కొన్ని కండిషన్స్ ఫిల్ చేస్తే అప్పుడు రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఏ ఒక్క కండిషన్ ఫెయిల్ అయిపోయినా సరే ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలోనే మనం పే చేయాలని చెప్పాం. ఓకే, నెక్స్ట్ దీనికి ఎగ్జంప్షన్స్ ఏమన్నా ఉన్నాయా అంటే, కొన్ని ఎగ్జంప్షన్ చెప్తున్నాడు చూడు ఇక్కడ. ఈ ఎగ్జంప్షన్స్ మనం ఇప్పుడు ఏం మాట్లాడతాం, ఎక్కడ మాట్లాడతాం అంటే రివర్స్ ఛార్జ్ ఎగ్జంప్షన్స్ చాప్టర్లో మాట్లాడదాం. ఓకే, కండిషన్స్ అయిపోయాయి. లెట్స్ గో టు ఎగ్జంప్షన్ చాప్టర్. ఓకే, ఏంటి ఇది ఫుల్ అవ్వట్లేదు, చూడు. ఇప్పుడు నేను ఎక్కడ తీసుకొచ్చాను, ఎగ్జంప్షన్ చాప్టర్లో తీసుకొచ్చాను. రెంటింగ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏంటి, మనం ఎగ్జాంపుల్లో నేను కార్లు రెంట్కి ఇస్తూ ఉంటాను. హైరింగ్ ఆఫ్ ఏ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ అదర్ దాన్ క్యారీ మోర్ దాన్ 12 passengers టు ఏ స్టేట్ ఆర్టీసీ. నీట్గా చెప్తాను ఇవి, స్టేట్ ఆర్టీ. మనం ఎగ్జంప్షన్స్ కదా, ఎగ్జంప్షన్స్ ఎక్కడికన్నా రివర్స్ ఛార్జ్ మెకానిజంలోనే బాగా డ్రాప్ చేశారు ఇది. సో అక్కడ చదువుదాం రివర్స్ ఛార్జ్ మెకానిజంలో. ఇప్పుడు ఎగ్జంప్షన్స్ చదువుతున్నాం. ఓకే, ఫస్ట్ 4 పాయింట్స్ ఉన్నాయంట. ఫస్ట్ పాయింట్ ఏంటి, హైరింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ గ్రేటర్, ఏమీ లేదురా, మోటార్ వెహికల్ రెంట్కి ఇచ్చావు కానీ దాని కెపాసిటీ ఎంత, మోర్ దాన్ 12 passengers ఉంది. ఎవరికి ఇచ్చావు, టు స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్. ఒకటి చెప్పే ఎగ్జాంపుల్, స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్ అంటే ఆర్టీసీ వాళ్ళు స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగే కదా. ఓకే, సో ఇప్పుడు ఏంటి పాయింట్, ఎవరికైనా సరే మోటార్ వెహికల్ దాని కెపాసిటీ మోర్ దాన్ 12 passengers ఉన్నది స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్కి ఇస్తే అది ఎగ్జంప్షన్. ఓకే, ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు, ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్ కనుక లోకల్ అథారిటీస్ దాని కెపాసిటీ ఎంత ఉండాలి, మోర్ దాన్ 12 passengers ఉన్నది, నువ్వు ఎవరికి ఇవ్వాలి, లోకల్ అథారిటీకి కనుక ఇచ్చినట్లయితే లోకల్ అథారిటీకి, అది కూడా ఎగ్జంప్టెడే.
ఈ రెండిట్లోంచి ఒక కామన్ అండర్స్టాండింగ్ బయటికి లాగచ్చు. ఎలాగో చెప్తాను చూడు. ఇక్కడ ఏమన్నాడు, మోటార్ వెహికల్ అన్నాడు. ఫస్ట్ పాయింట్లో మోటార్ వెహికల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్కి ఇస్తే అది ఎగ్జామ్ట్ అన్నాడు. ఈ మోటార్ వెహికల్లో ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్ ఉండొచ్చా? మోటార్ వెహికల్ అంటే అది ఎలక్ట్రిక్ అవ్వచ్చు, పెట్రోల్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు, రెండు ఇంక్లూడ్ అయి ఉంటుంది మోటార్ వెహికల్ అంటే. కానీ ఇక్కడ ఏమన్నాడు, లోకల్ అథారిటీకి స్పెసిఫిక్గా ఏమని చెప్పాడు, ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్ ఒకటే ఇమ్మని చెప్పాడు. అంటే ఏంటి, ఇక్కడ ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్ అంటే అందులో పెట్రోల్ వెహికల్ యాడ్ చేసుకోవచ్చా? చేయకూడదు. అంటే దీని మీద ఎలా చెప్పచ్చు, ఎగ్జామ్లో ఎలా ట్రిక్ చేస్తారంటే, ఒక లోకల్ అథారిటీకి మోటార్ వెహికల్ మోర్ దాన్ 12 ప్యాసింజర్స్ ఇస్తే అది ట్యాక్సిబులే, ఎగ్జామ్టెడా అంటాడు. ఏంటి దాని ఆన్సరు, ట్యాక్సిబుల్. ఎందుకంటే లోకల్ అథారిటీకి ఏమి ఇవ్వాలని చెప్పాడు, ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్. ఆడికి మోటార్ వెహికల్ ఇస్తే అది ట్యాక్సిబులే. రెంటింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్ టు స్టేట్, సారీ, రెంటింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్ కాదు ఇది, సారీ ఇది కాదు మాట్లాడుతున్నాం మనం. రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ టు లోకల్ అథారిటీ ఈజ్ ట్యాక్సబుల్. అదే మరి పైన ఉన్నవాడికి ఎలక్ట్రిక్ వెహికల్ ఇస్తే మోటార్ వెహికల్లో ఎలక్ట్రిక్ వెహికల్ కూడా కలిపి ఉంటుంది కాబట్టి మళ్ళీ ఇది ఎగ్జామ్టెడ్ అవుతుంది. ఇది కనుక స్టేట్ లోకల్ ట్రాన్స్పోర్ట్ అథారిటీకి కనుక నువ్వు ఎలక్ట్రిక్ వెహికల్ ఇచ్చినా సరే అది ఎగ్జామ్టెడ్. ఓకే, క్లారిటీ. నెక్స్ట్, జీటీఏ గనక మోటార్ వెహికల్ ఇస్తే దేనికోసం ఇస్తున్నాను, టు క్యారీ దట్ కెన్ క్యారీ గూడ్స్ టు ఏ జీటీఏకి ఇచ్చినా సరే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి వాడుకో అని చెప్పి అది కూడా ఎగ్జామ్టెడే. నేను ఇది చూడు చాలా జాగ్రత్తగానే, ఈడెవడో ఉన్నాడండి, ఈడెవడో మా మురళి, ఇది నేను, ఇది ఒక స్కూలు, ఓకే, స్కూల్ లేదంటే కాలేజ్. మా మురళిగడికి నేను ఎత్తున్నాను, మోటార్ వెహికల్ ఇచ్చాను. ఈడేం చేస్తుందండి, మోటార్ వెహికల్ రెంట్కి తీసుకొని ఈ పిల్లలకి, ఈ స్కూల్లో ఉన్న పిల్లల్ని బడికి తీసుకెళ్ళడం, బడి నుంచి ఇంటికి తీసుకురావడం, స్కూలు ఎడ్యుకేషన్ పర్పస్ మీద వాడుతున్నాడు. ఇప్పుడు నేను ఈడు ఎడ్యుకేషన్ పర్పస్కి వాడుతున్నాడు అని చెప్పి కాలేజ్ పర్పస్కి, అది ఎవరికి వాడాలి, అప్ టు 12th క్లాస్, ఇంటర్మీడియట్ సిఏ కాదు కానీ ఇంటర్ +2 చదివే పిల్లల వరకు ఈడు ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తాడో సర్వీసెస్, అప్పుడు నా మోటార్ వెహికల్ అనేది ఎగ్జామ్టెడ్ అవుతుంది. హైరింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ టు ఏ పర్సన్, ఎవరికి, మురళి, ప్రొవైడింగ్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్, ప్రొవైడింగ్ ఎడ్యుకేషన్ అప్ టు 12th స్టాండర్డ్ ఆర్ ఈక్వలెంట్, 12th స్టాండర్డ్ కానీ దానికి ఈక్వల్గా చేస్తుంది, అది ఎగ్జామ్టెడ్. ఓకే, క్లారిటీ. ఇదనమాట మూవబుల్ గుడ్స్ గురించి మనం మాట్లాడితే. మూవబుల్ ప్రాపర్టీ. నెక్స్ట్ ఏంటి, ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో ఇంక దీంతో మన సంబంధం లేదు, తీసా. ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో మనకేమున్నాయి, ల్యాండ్ ఉంటుంది, బిల్డింగ్ ఉంటుంది. మళ్ళీ ల్యాండ్ 2 ఫర్దర్ క్లారిఫికేషన్ చేశారు. ఏంటి, ఒకటి అప్ ఫ్రంట్ ఛార్జెస్ అట, 1 ఈజ్ అప్ ఫ్రంట్ ఛార్జెస్ అండ్ యాన్యువల్ లీజ్. ఇమ్మూవబుల్ ప్రాపర్టీ ఇచ్చాను, ఎవరికి ఇచ్చాను, ఏం మాట్లాడుతున్నారా, సారీ ట్యాబ్లెట్స్ అయిపోయాయి నాకు. నెక్స్ట్, ఇమ్మూవబుల్ ప్రాపర్టీలో మనం ఏం మాట్లాడుతున్నాం, ల్యాండ్ మీద 2 బైఫర్కేషన్స్ ఉంది. ఒకటి ఏంటంటే అప్ ఫ్రంట్ ఛార్జెస్, యాన్యువల్ లీజ్ గురించి మాట్లాడతాడు. అప్ ఫ్రంట్ ఛార్జెస్ అండ్ యాన్యువల్ లీజు రెంటల్స్ విత్ రెస్పెక్ట్ టు లీజ్ ఆఫ్ ల్యాండ్ బై గవర్నమెంట్ టు గవర్నమెంట్ అథారిటీ ఆర్ గవర్నమెంట్ ఎంటిటీ. ఒక గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ ఎంటిటీకి కానీ ఇంకో గవర్నమెంట్ అథారిటీకి కానీ ల్యాండ్ ఇచ్చినప్పుడు, అదే ల్యాండ్ విత్ రెస్పెక్ట్ టు లీజ్ ఆఫ్ ల్యాండ్. అది లీజ్ అంటే ఏ లీజ్ అవ్వచ్చు, లాంగ్ టర్మ్ లీజ్ అవ్వచ్చు, షార్ట్ టర్మ్ లీజ్ అవ్వచ్చు. ల్యాండ్ అంటే ఏ ల్యాండ్ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ ల్యాండ్ అవ్వచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్ అవ్వచ్చు. అదేమైనా స్పెసిఫిక్గా మెన్షన్ చేశాడా, చేయలేదు. సో ఏ ల్యాండ్ అయినా సరే, ఏ లీజ్ అయినా సరే వచ్చేస్తుంది. ఎనీ లీజ్ బై అప్ ఫ్రంట్ ఛార్జెస్ అండ్ యాన్యువల్ లీజ్ రెంటల్స్, స్టార్టింగ్ పే చేస్తున్న అప్ ఫ్రంట్ ఛార్జెస్, దాని తర్వాత ఎవ్రీ ఇయర్ పే చేస్తున్న యాన్యువల్ లీజ్ రెంటల్స్ కూడా ఎగ్జామ్టెడే. విత్ రెస్పెక్ట్ టు లీజ్ ఆఫ్ ల్యాండ్ బై గవర్నమెంట్ టు గవర్నమెంట్ అథారిటీ ఆర్ గవర్నమెంట్ ఎంటిటీ. ఓకే, దట్ ఈజ్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి, అప్ ఫ్రంట్ ఛార్జెస్. ఇక్కడ ఈ స్పెసిఫిక్గా అప్ ఫ్రంట్ ఛార్జెస్ ఒకటే మాట్లాడుతున్నాడు, అది ఇంక్లూడింగ్ ప్రిఫరెన్షియల్ లొకేషన్ ఛార్జెస్. అంటే ఏంటి, ఇప్పుడు రోడ్ ఫ్లైఓవర్ లైక్ మెయిన్ రోడ్డు పక్కన ఉన్న వాటికి ఎక్కువ కాంపెన్సేషన్ ఇవ్వాలి కదా, అక్కడ డిమాండ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో అటువంటి అనమాట. అలా
ప్రిఫరెన్షియల్ లొకేషన్ మెయిన్ రోడ్లో దగ్గర ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ ఇస్తాం కాబట్టి ఎందుకు ఇస్తాం, ఎందుకంటే వాళ్ళకి ప్రిఫరెన్షియల్ ఛార్జెస్ అంటారు అనమాట. ఇంక్లూడింగ్ ప్రిఫరెన్షియల్ లొకేషన్ ఛార్జెస్ ఏంటంటే, మళ్ళీ చెప్పు ఒకసారి. అప్ ఫ్రంట్ ఛార్జెస్ స్టార్టింగే ఇచ్చేసేవి, ఇంక్లూడింగ్ ప్రిఫరెన్షియల్ లొకేషన్ ఛార్జెస్ విత్ రెస్పెక్ట్ టు లాంగ్ టర్మ్ లీజ్. లాంగ్ టర్మ్ లీజ్ అంటే మినిమం ఎన్ని ఇయర్స్ ఉండాలి, మినిమం 30 years ఉండాలి. ఆఫ్ ఇండస్ట్రియల్ ప్లాట్స్ ఆర్, అది ఈ ల్యాండ్ గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాడు, అది ఇండస్ట్రియల్ ల్యాండ్ అయి ఉండాలి, లీజ్ కూడా లాంగ్ టర్మ్ లీజ్ అయి ఉండాలి, నువ్వు పేమెంట్ అనేది అప్ ఫ్రంట్ ఛార్జెస్ ఒక్కదానికి అయి ఉండాలి. ఇండస్ట్రియల్ ప్లాట్స్ అయి ఉండొచ్చు, ఆర్ ప్లాట్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ బిజినెస్, ఫర్ ఫైనాన్స్ బిజినెస్ బై స్టేట్ గవర్నమెంట్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. అంటే ఎవరంటే సిట్కో వాళ్ళు. మామూలుగా ఏం చెప్పాడు, ఇండస్ట్రియల్ ప్లాట్స్ ఏదైనా సరే లాంగ్ టర్మ్ లీజు 30 years లాంగ్ టర్మ్ లీజ్ తీసుకున్నాం అనుకో, దాని మీద పే చేస్తున్న అప్ ఫ్రంట్ ఛార్జెస్ అనేవి ఎగ్జెంప్టెడ్. అది కాకుండా సిట్కో వాళ్ళు ఏంది, ప్లాట్స్ కింద డెవలప్ చేస్తున్నారు, ప్లాట్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఫైనాన్స్ బిజినెస్. ఏం లేదురా, ఒక బిజినెస్, ఫైనాన్స్ బిజినెస్ కోసం సిట్కో వాళ్ళు ఏదైనా సరే ప్లాట్స్ని డెవలప్ చేస్తున్నారు అనుకో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టడానికి, అది కూడా ఎగ్జాంపుల్. సో మనం ఎలా గుర్తుంచుకుంటాం, ల్యాండ్లో 2 రకాలు రా, ఒకటి అప్ ఫ్రంట్ ఛార్జెస్, ఇంకోటి ఏంటంటే యాన్యువల్ లీజ్ రెంటల్స్. ఈ రెండు కూడా, ఆ రెండు వచ్చినప్పుడు ఎనీ ల్యాండ్ ఎనీ లీజ్ ఈజ్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఎంటిటీకి కానీ గవర్నమెంట్ అథారిటీకి కానీ ఇస్తే అది ఎగ్జాంప్టెడ్. అది కాకుండా అప్ ఫ్రంట్ ఛార్జెస్ ఇంక్లూడింగ్ ప్రిఫరెన్షియల్ ఛార్జెస్ అంటాడు కదా, లొకేషన్ ఛార్జెస్, అప్పుడు అది దేని మీద ఉండాలి, లాంగ్ టర్మ్ లీజ్ మీద ఉండాలి, అది మోర్ దెన్ 30 years ఉంటుంది ఇండస్ట్రియల్ ప్లాట్స్ సంబంధించి. ఆర్ ప్లాట్స్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఫైనాన్స్ బిజినెస్ బై సిట్కో వాళ్ళు ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తున్న దాని మీద కూడా ఈ ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. ఇందులో ఏమీ లేదు అది చెప్పడానికి, అది థియరీయే మళ్ళీ చెప్పాలి. సో ఒకసారి కూర్చొని చదువుకుంటూ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే బిల్డింగ్స్ ఏంటంట, రెసిడెన్షియల్ ప్రాపర్టీ ఫర్ రెసిడెన్షియల్ పర్పస్ టు అన్ అన్రిజిస్టర్డ్ పర్సన్. ఇప్పుడు నేను ఉన్నది ఏంటి, రెసిడెన్షియల్ ప్రాపర్టీ, ఒక రెసిడెన్షియల్ పర్పస్ కోసం ఇస్తున్నాం అనుకో, అది ఎవరికి ఇవ్వాలి, అన్రిజిస్టర్డ్ పర్సన్కి ఇస్తే అది ఎగ్జాంప్టెడ్. ఇక్కడ ఒకవేళ రిజిస్టర్డ్ పర్సన్కే ఇస్తున్నాను నేను, బట్ దేనికి ఇస్తున్నాను, రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ పర్పస్కే ఇస్తున్నాను. అంటే ఏం లేదురా, ఇప్పుడు నేను నేను ఒక షాప్ రన్ చేసుకుంటున్నాను, జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఉంటుంది, నాకు ఉంటుంది. అలా అని చెప్పి నేను ఒక రెసిడెన్షియల్ ప్రాపర్టీని కొనుక్కుంటే దాని మీద ట్యాక్స్ వసూలు చేస్తారంటే లేదు, వసూలు చేయరు. ఎందుకంటే నేను ఎందుకు తీసుకుంటున్నాను ఆ ల్యాండ్, నా ఫ్యామిలీ స్టే కోసం తీసుకుంటున్నాను కాబట్టి, ఆ ల్యాండ్ మీద బిజినెస్ చేసే ఇంట్రెస్ట్ నాకు లేదు కాబట్టి దాని మీద నేను ఏం చేసుకోవచ్చు, ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. అదే చెప్తున్నాను ఎక్స్ప్లెనేషన్లో. రెంటింగ్ టు రిజిస్టర్డ్ ఇండివిజువల్ ఫర్ దేర్ ఫ్యామిలీ స్టే ఈజ్ ట్రీటెడ్ యాజ్ రెంటింగ్ టు అన్రిజిస్టర్డ్ పర్సన్ అండ్ ఇట్ ఈజ్ ఎగ్జెంప్టెడ్. ఓకే, అదనమాట. మనం మాట్లాడితే మూవబుల్ ప్రాపర్టీ గురించి నేర్చుకున్నాం. మూవబుల్ ప్రాపర్టీ ఏంటి, కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, మూవబుల్ ప్రాపర్టీకి 3 conditions ఉన్నాయి. ఆ 3 conditions ఫుల్ఫిల్ అయినప్పుడే తీసుకోవాలి. నీ సప్లయర్ అని ఎవడై ఉండాలి, అదర్ దాన్ బాడీ కార్పొరేట్. రిసిపియంట్ ఎవడై ఉండొచ్చు, బాడీ కార్పొరేట్. రేట్ ఎంత ఉండాలి, 5% ఉంటే అది రివర్స్ ఛార్జ్ మెకానిజం. అది ఇందులో ఏ ఒక్క కండిషన్ ఫెయిల్ అయినా సరే అది ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. నెక్స్ట్ మనం మాట్లాడితే ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో ట్యాక్స్ ఎప్పుడు పే చేస్తామంటే, ఎప్పుడు ఎగ్జెంప్టెడ్ అని మాట్లాడదాం. ఎప్పుడు ఎగ్జెంప్టెడ్ అంటే, మోటార్ వెహికల్ స్టేట్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్కి ఎవరికైనా ఇస్తావా, మోర్ దెన్ 12 passengers ఉన్న కెపాసిటీది, అది ఎగ్జెంప్టెడ్. ఎలక్ట్రిక్ మోటార్ వెహికల్ ఎవరికి ఇవ్వాలి, లోకల్ అథారిటీకి మాత్రమే ఇవ్వాలి. జీటీఏ వాళ్ళకి ఇవ్వచ్చా మోటార్ వెహికల్, అక్కడ ఏమైనా చెప్పాడు నీకు, లెస్ దెన్ అదే మోర్ దెన్ 12 passengers ఉండని లేదు. ఇంకోటి ఏంటి 1 second ఏంది, ఓకే చాలా అంతే, ఇంకేముంది. ఏదో క్వశ్చన్ అడిగా ఏంటి, గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీకి ఏమైనా సరే గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ వాళ్ళకి మోటార్ వెహికల్స్ ఇస్తే మోర్ దెన్ 12 passengers ఉండాల్సిన కండిషన్ ఉందా, లేదు, అలా అయితే ఇది ఏం లేదు. ఇంకంతే. మళ్ళీ మోర్ దెన్ 12 passengers ఎవరికి ఇవ్వాలి, స్కూల్స్ +2 ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళ కోసం, వాళ్ళకి ప్రొవైడ్ చేసే వాడికి నువ్వు రెంట్కి ఇస్తే అది కూడా ఎగ్జాంప్టెడ్. ఏం లేదు ఇందులో డిస్కషన్కి. ఇందులో ఇంపార్టెంట్ డిస్కషన్ ఇప్పుడు వెళ్తుంది అనమాట. వెయిట్, ఐ విల్ టెల్ యూ. లెట్స్ గో టు ద ఇంపార్టెంట్ డిస్కషన్.
దీనికోసం నేను ఇదంతా చదివించాను అనమాట. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఎంటర్ ద డ్రాగన్ సర్క్యులర్లోకి వెళ్దాం. సర్క్యులర్ ఏం చెప్తుందంటే ఓనర్ ఆఫ్ ద వెహికల్ పర్సన్స్ రిక్వైరింగ్ ద వెహికల్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఒకసారి మంచిగా కంటెంట్ చదివి వస్తాను. సో లెట్ us గో విత్ సర్క్యులర్. మంచిగా స్టార్టింగ్ నేను చెప్తా. ఇవి 3 ఎగ్జాంపుల్స్తో మనం గుర్తుంచుకోవచ్చు. ఒకటి కాగ్నిజెంట్, లేదు చెప్తాను చూడు. ఓనర్ ఆఫ్ ద వెహికల్, నేను ఇప్పుడు ఓనర్నే. మా మురళిగాడికి వెహికల్ కావాలి, నేను ఇచ్చాను అడిగి. ఏ వెహికల్ ఇచ్చాను? ఒక వ్యాన్ ఇచ్చాను అడిగి. ఆ వ్యాన్ కెపాసిటీ ఎంత? మోర్ దెన్ 12 ప్యాసింజర్స్ యొక్క కెపాసిటీ. అందులో ఏసీ ఉంటుందా అంటే ఏసీ ఉండదు. సో ఓనర్ ఆఫ్ ద వెహికల్ ఏమి ఇచ్చాడు? వెహికల్ ఇచ్చాడు. సర్వీసెస్ అదేంటి? నాన్ ఏసీ సంబంధించింది. ఏసీకి అయితే ట్యాక్స్ బిలే. ఓకే, ఇప్పుడు నాన్ ఏసీ ఒక 12 మందిని కూర్చోబెట్టి ఒక వెహికల్ గల అది మా మురళిగడికి ఇచ్చాను ఈ వ్యాన్ని. ఓకే, డ్రైవర్ ఉండాలి కదా దీనికి. స్టీరింగ్ ఏది అని వెళ్తుంది అనమాట బండి. ఈ బండి కోసం ఇప్పుడు వచ్చిన గొడవ. ఈ బండి కనుక నేను కాగ్నిజెంట్కి ఇచ్చాను. కాగ్నిజెంట్ ఏం చేస్తాడు? వాడు మార్నింగ్ వాడు ఎంప్లాయీస్ని తెచ్చుకుంటాడు ఆఫీస్కి, మళ్ళీ ఈవినింగ్ పంపేస్తాడు. ఇదే ఎగ్జాంపుల్ని ఎక్కడ చెప్పాను నేను? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ నాన్ ఏసీ కాంట్రాక్ట్ క్యారేజ్ అదర్ దాన్ ఫర్ హైర్ ఆర్ ప్యాసింజర్ అదర్ దాన్ హైర్ ఆర్ టూరిజం అని చెప్పానా? అక్కడ ఏం చెప్తుంది? అదర్ దాన్ హైర్ ఆర్ టూరిజం అని చెప్పావు కాబట్టి ఒకసారి ఇదేమైంది? అదర్ దాన్ హైర్ ఆర్ టూరిజం కాబట్టి ఇప్పుడు ఎంప్లాయీస్ని టూరిజం తీసుకెళ్ళడానికి తీసుకొస్తానా? కాదు కదా, ఆఫీస్కి తీసుకొస్తాం కాబట్టి అది రాదు. హైర్కి తీసుకుంటాను వెహికల్, ఏంటి మార్నింగ్ తీసుకొస్తాడు, ఈవినింగ్ తీసుకెళ్ళిపోతాడు అంతే. మధ్యలో వెహికల్ అంతా ఆడి ఉంచుకుంటాను, నాకు సంబంధం లేదు. ఆ వెహికల్తో నేనేం చేసుకుంటాను? సో ఇదేమవుతుందంటే ఇది రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ అనరు దాన్ని. ఇది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్లో నాన్ ఏసీ కాంట్రాక్ట్ క్యారేజ్ అదర్ దాన్ ఫర్ హైర్ ఆర్ టూరిజం కాబట్టి అక్కడ ఏం చెప్పావు? అవి అటువంటివి ఎగ్జెంప్టెడ్ అని చెప్పావు కాబట్టి ఇది ఎగ్జెంప్టెడ్. ఫస్ట్ పాయింట్ క్లారిటీ ఉందా? ఓకే. ఇదే వెహికల్ ఎట్ ద డిస్పోజల్ ఆఫ్ ద రిసిపియన్. ఈసారి ఏంటంటే కొంతమంది తిరుపతి గట్ట వెళ్ళే వాళ్ళు ఏంటంటే పెద్ద మా ఒక ఏమంటారు అది జాయింట్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు ఒక కారు మాట్లాడేసుకుంటారు. కారు మాట్లాడేసుకొని కారోడికి, బాబు మాకు ఇంత అవసరం ఉంది, నీకు ఇంత డబ్బులు ఇస్తాం, నువ్వు నాతోనే ఉండాలి, మా జర్నీ మళ్ళీ తిరిగి నీకు వస్తాం కదా అప్పుడు మా లేదు లేదు అలా కాదు. కారు అనేది ఏంటి, ఇక్కడ నుంచి తిరుపతికి మాట్లాడేసుకుంటారు డైరెక్ట్గా. ఇంత కారు ఆడేమంటాడు 10,000 అంత ఇస్తా అంటే వచ్చేస్తాను అనుకో. అది ఎందుకు? కాంట్రాక్ట్ అగ్రి అవుతున్నాం. దేనికోసం? టూరిజం పర్పస్ కోసం తిరుపతి వెళ్ళడానికి. ఆర్ హైర్ ఇటువంటి వాటి మీద ఏమవుతుందంటే ట్యాక్సిబుల్ అవుతుంది. ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం ఎక్కడ చెప్పాడు నీకు? నార్మల్గా అటువంటి ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. రివర్స్ ఛార్జ్ మెకానిజం ఎక్కడ చెప్పాడని గుర్తించుకుంటే ఆ స్పెసిఫిక్ పాయింట్స్లోనే సార్ సీజీ గోట్ సాలడ్స్ ఆ ఒక్క పాయింట్లోనే అది ఏంటి? రివర్స్ ఛార్జ్ మెకానిజం. మిగిలిన కూడా ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం కదా. ఓకే, నెక్స్ట్ ఏంటంటే అది కూడా అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేశాను? జూమ్ కార్స్ రెంట్కి తీసుకున్నా. జూమ్ కార్స్ రెంట్కి తీసుకుని నేను ఏంటంటే ఆడేమంటాడు, ఒరే నేను 2 డేస్కి తీసుకున్న కారు, 2 డేస్ అయిపోయిన తర్వాత నేను రిటర్న్ ఇచ్చేస్తాను ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు ఫస్ట్ ఇదేంటి మాట్లాడేసాను కదా, ఫర్ ఏ పర్టికులర్ వోయేజ్ ఆర్ జర్నీ కాంట్రాక్ట్ క్యారేజ్ ట్యాక్సిబుల్, అది ఎందులోని ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజం. ఇది అయిపోయింది, తీసే. నెక్స్ట్ అంటే జూమ్ కార్స్లో నేను కారు 2 డేస్కి రెంట్కి తీసుకున్నా. రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ అంటారన్నమాట దాన్ని. ఇదేమవుతుంది? ట్యాక్సిబులా? ట్యాక్సిబులే. ఎప్పుడు ట్యాక్సిబుల్, ఎప్పుడు ఎగ్జామ్టెడ్ అంటే ఆ 4 కేసెస్ ఉంటాయి. ఇప్పుడే కదా రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ చదివించాను మొత్తం, ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో దాంట్లో ఉన్న ఎగ్జామ్షన్స్. ఆ పర్టికులర్ కేసెస్లో అయితే అది ఎగ్జామ్టెడే. అవి కాకుండా మిగిలిన అదర్ కేసెస్లో మళ్ళీ అదర్ కేసెస్లో కూడా అది ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో పడుతుందా, రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పడుతుందా అంటే ఫార్వర్డ్ నార్మల్గా రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్స్ ఎందులో పడుతుంది? ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో. 3 కండిషన్స్ ఇస్తాడు. ఒకటేంటి, నువ్వు సప్లయర్ అనేవాడు బాడీ కార్పొరేట్ అయి ఉండకూడదు. రిసిపియంట్ అయినవాడు ఏమి ఉండాలి? బాడీ కార్పొరేట్ అయి ఉండాలి. సప్లయర్ అనేవాడు అదర్ దాన్ బాడీ కార్పొరేట్ అయి ఉండాలి. నీ రిసిపియంట్ ఏమి ఉండాలి? ఆడు బాడీ కార్పొరేట్ అయి ఉండాలి. రేట్ ఆఫ్ GST 5%. ఎన్ని కండిషన్స్ ఫుల్ఫిల్, అది ఈ 3 కండిషన్ ఫుల్ఫిల్ అయితే ఆడికి రివర్స్ ఛార్జ్ మెకానిజంలో పే చేయాలి. ఆడు కాకుండా మిగిలిన అన్ని కేసెస్ కూడా ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలోనే పే చేయాలి. ఇదనమాట కాన్సెప్ట్. ఇక్కడతో మనకి ఈ గూడ్స్ ఈ అంత చెత్త అంతా అయిపోయింది. దీని మీద క్వశ్చన్లు చేద్దాం ఇప్పుడు. ఉంది, అది చేసిన తర్వాత పెద్ద క్వశ్చన్కి వెళ్దాం. ఇది చోటా క్వశ్చన్ అనమాట. ఐసీఐ మెటీరియల్ నుంచి 7th క్వశ్చన్. ఇది వినిపించిందా?
ఐసీ మీటర్లోంచి 7th క్వశ్చన్ చేద్దాం. Explain in brief whether the below mentioned independent cases of supply services provided are exempted or taxable under GST law, providing very brief reasoning. ఇది ఆల్రెడీ ఇందులో ఉన్న ఎడ్యుకేషన్ క్వశ్చన్ చేసేసాం, అది కాకుండా వేరే చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇదేంటంటే హిమాలయన్ వ్యాండర్స్ క్యాంప్ సైట్ ఏ రిజిస్టర్డ్ ఎంటిటీ అండర్ జిఎస్టీ హ్యాస్ ఫిక్స్డ్ అప్ వేరియస్ టెంట్స్ ఇన్ షిమ్లా ఫర్ లాడ్జింగ్ పర్పసెస్ బీయింగ్ ఆఫర్డ్ టు టూరిస్ట్ అండ్ ట్రెక్కర్స్. ద డీటెయిల్స్ ఆఫ్ టెంట్స్ రెంటెడ్ బై హిమాలయన్ వ్యాండర్స్ క్యాంప్ సైట్ ఆన్ ఈజ్ యాజ్ అండర్. ఏదో అమౌంట్ ఇచ్చాడు, డబల్ అంట, నేచర్ ఆఫ్ ఆక్యుపెన్సీ అని ఏదో ఇచ్చాడు. ఇలాగే ఎక్కడైనా సరే క్యాంప్ సైట్ల మీద ఎగ్జామ్షన్ ఉందని ఎక్కడైనా చదువుకున్నామంటే ఎక్కడ ఉండదు దాని మీద ఎగ్జామ్షన్. సో ఇదేంటి కంప్లీట్లీ ట్యాక్సిబుల్ అని రాస్తాం అంతే. సిన్స్ దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ ఎగ్జామ్షన్ విత్ రెస్పెక్ట్ టు ద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద క్యాంప్ సైట్ ఫర్ లాడ్జింగ్ పర్పసెస్, సర్వీసెస్ ప్రొవైడెడ్ బై క్యాంప్ సైట్ ఆర్ లైబుల్ టు జిఎస్టీ, సో ట్యాక్సిబుల్. నెక్స్ట్ ఇదేంటి ఫేబుల్స్ ఇన్ఫోటెక్ లిమిటెడ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ హ్యావింగ్ రిజిస్టర్డ్ ప్లేస్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్. ఇదొక కంపెనీ అండి, ఆడు హైదరాబాద్లో లొకేట్ అయ్యాట. ఆడు ఎంటర్డ్ ఇంటూ కాంట్రాక్ట్ విత్ నీతా సర్వీసెస్ ఫర్ ప్రొవైడింగ్ ఎయిర్ కండిషన్ మినీ వ్యాన్స్ ఫర్ 1 year ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఇట్స్ ఫీమేల్ ఎంప్లాయీస్ వర్కింగ్ నైట్ షిఫ్ట్ టు బి పిక్డ్ అప్ డిజిగ్నేటెడ్ స్పాట్ ఎవ్రీ డే 9 PM ఎక్సెప్ట్ వీకెండ్స్. ఓకే, డ్రాప్డ్ ఆఫ్ ద సేమ్ ఫీమేల్ ఎంప్లాయీస్ వర్ అగైన్ పిక్డ్ అప్ ఎవ్రీ మార్నింగ్ ఎక్సెప్ట్ వీకెండ్స్ డ్రాప్డ్. ఏదో హోది చెప్పాడు, అదంతా అక్కర్లేదు. నీకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు నీకు ఏం ఎగ్జాంపుల్ చెప్పాను, కాగ్నిజెంట్ అంటాడు, వాళ్ళ ఎంప్లాయీస్ కోసం ఇచ్చాడు. అక్కడ ఏంటి క్వశ్చన్? నాన్ ఏసీ అయి ఉండాలి, నాన్ ఏసీ కాంట్రాక్ట్ స్టేజ్ క్యారేజ్ అదర్ దాన్ హైర్ ఆర్ టూరిజం. ఇది హైర్ కాదు, టూరిజం కాదు. కాకపోతే ఇక్కడ ఏంటి అన్నాడు, ఎయిర్ కండిషన్ అట. నాన్ ఏసీ వాటికి ఇస్తాం, ఇది ఎయిర్ కండిషన్ కాబట్టి ట్యాక్సిబుల్. ఎందుకంటే అది ఎయిర్ కండిషన్ కాబట్టి ట్యాక్సిబుల్. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ప్యాసింజర్స్ ప్రొవైడ్ బై నీతా సర్వీసెస్ ఆర్ లైబుల్ టు జిఎస్టీ provided which is a air condition since such service are being provided in a contract or carried which is a air condition. ఏం లేదు, అది ఎయిర్ కండిషన్ కాబట్టి ట్యాక్సిబుల్ అంతే. నెక్స్ట్ ఏంటి? క్యాటరింగ్ సర్వీసెస్. ఇది ఆల్రెడీ అయిపోయింది, ఎడ్యుకేషన్లో చదివిస్తాం, ఇంకా అక్కర్లేదు ఇప్పుడు యాక్చువల్లీ. హమ్ తుమ్ సర్వీసెస్ లిమిటెడ్ రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీ ప్రొవైడెడ్ క్యాటరింగ్ సర్వీసెస్ టు బల్జాతన్ అంగన్వాడీ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడింగ్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అమౌంటింగ్ టు 2,50,000 every in the month of February. క్యాటరింగ్ సర్వీసెస్ ఎవరెవరికి ఎగ్జామ్టెడ్? ఎడ్యుకేషన్లో క్యాటరింగ్ సర్వీసెస్ కేటగిరీ 1 వాళ్ళకి ఎగ్జామ్టెడ్. కేటగిరీ 1 అంటే అప్ టు 12th స్టాండర్డ్. వీళ్ళు ఎక్కడ వరకు ఉన్నారు? వీళ్ళు బుడ్డోళ్ళు. అంగన్వాడీ అంట అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ప్రొవైడింగ్ ప్రీ స్కూల్ వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి అది ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ జిఎస్టీ, నాట్ లైబుల్ టు పే జిఎస్టీ. నెక్స్ట్ ఏంటి? ఫోర్త్ పాయింట్ చూడు. ఇది జాగ్రత్త. 50 ఉమెన్ అనేవారు ఉన్నారంట, డిఫరెంట్ సిటీస్ నుంచి వచ్చారట డిప్లొమా చేయడానికి. వాళ్ళు ఏం చేశారట? పార్టిసిపేటెడ్ ఇన్ లీడర్షిప్ ప్రోగ్రామ్ డిజైన్డ్ అండ్ ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ ఫర్ ఎ డ్యూరేషన్ ఆఫ్ 9 months బై IIM బెంగళూరు. A certificate as to their participation was awarded to each one of them after the completion of the program. ఇది కూడా ఎడ్యుకేషన్ సంబంధించే. షార్ట్ టర్మ్ ఎడ్యుకేషన్ అన్నప్పుడు నీకు 3 కేటగిరీస్ కింద డివైడ్ చేసుకోవాలి. కేటగిరీ 1 అప్ టు 12th స్టాండర్డ్, కేటగిరీ 2 ఎడ్యుకేషన్ ఫర్ అప్టైనింగ్ ఏ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ బై లా. ఇది ఎక్కడన్నా ఇది ఏదైతే ఐఎం బెంగళూరు ప్రొవైడ్ చేస్తుందో అది క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ బై లా అని ఎక్కడని చెప్పాడు? నీకు చెప్పలేదు కదా. సో అప్పుడు నువ్వేం చేయాలి దాన్ని? సో ఇది చెప్పలేదు కాబట్టి ఇది ట్యాక్సిబుల్. ఇంకో కేటగిరీ 3 ఏంటి? అప్రూవ్డ్ వొకేషనల్ ఎడ్యుకేషన్. ఇది వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా చెప్పలేదు కాబట్టి ఇది ట్యాక్సిబుల్ అంతే. ఇది ట్యాక్సిబుల్. సర్వీస్ ప్రొవైడ్ బై ఎయిమ్స్ ఆర్ నాట్ ఎనీ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ బై లా, సో ఇట్ ఈస్ ట్యాక్సిబుల్. నెక్స్ట్ ఏంటి? ఫిఫ్త్ పాయింట్. మిస్టర్ అశోక్ రెంటెడ్ హిజ్ రెసిడెన్షియల్ ఫ్లాట్ టు హిజ్ ఫ్రెండ్ డాక్టర్ కిషోర్ who is not registered under GST for use of his medical clinic at a monthly rent of 15,000. ఇది దేంట్లోంచి? రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్ నేర్చుకున్నావా? రెంటింగ్ ఆఫ్ మోటార్ వెహికల్, ల్యాండ్, బిల్డింగ్ సంబంధించింది, రెసిడెన్షియల్ ప్రాపర్టీ, రెసిడెన్షియల్ పర్పస్, అన్రిజిస్టర్డ్ పర్సన్ అయితే ఎగ్జామ్టెడ్. ఈవెన్ రిజిస్టర్డ్ పర్సన్ అయినా సరే వాడు దేనికి వాడాలి? ఫ్యామిలీ స్టేక్ అయితే అది ఎగ్జామ్టెడ్. ఇక్కడ ఏం వాడుతున్నాడు? రెసిడెన్షియల్ ఫ్లాటే, కానీ దేనికి వాడుతున్నాడు? ఫర్ హీజ్ మెడికల్ క్లినిక్, బిజినెస్ పర్పస్కి వాడుతున్నాడు, రెసిడెన్షియల్ పర్పస్ కాదు కాబట్టి ఇది ట్యాక్సిబుల్. సిన్స్ డ్వెల్లింగ్ ఈజ్ రెంటెడ్ ఫర్ యూజ్ అదర్ దాన్ రెసిడెన్స్, జిఎస్టీ ఈజ్ పేబుల్ ఆన్ ద సేమ్. ఆ రెసిడెన్స్ కాకుండా వేరే దానికి వాడుతున్నాడు కాబట్టి ట్యాక్సిబుల్. ఓకే, 7th క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు దాకా నేర్చుకున్న దాని మీద ఇది ఎల్డిఆర్ క్వశ్చన్ అనమాట. ఓకే,
ఏంటంటే క్వశ్చన్ యొక్క సారాంశం, ఎక్స్వైజెడ్ లిమిటెడ్ అనేది న్యూఢిల్లీలో ఉంది. దాని పని ఏంటి? బిస్కెట్లు మ్యానుఫ్యాక్చర్ చేయడం దాని పని. అదేదో టేస్టీ పిక్స్ అనేది దాని బ్రాండ్ అట. అయితే ఇక్కడ ఏంటంటే బిస్కెట్స్ ఆర్ సప్లై టు ద హోల్సేలర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ లొకేటెడ్ అక్రాస్ ఇండియా ఆన్ ఫ్రీ ఆన్ రోడ్ బేసిస్. అంటే ఏంటంటే డోర్ డెలివరీ టైప్ అనమాట దాని అర్థం. వీళ్ళ పని ఏంటంటే డోర్ డెలివరీ చేయడం. బేసిస్ ఫ్రమ్ ద వేర్ హౌస్ ఆఫ్ ద కంపెనీ లొకేటెడ్ ఎట్ న్యూఢిల్లీ. దీని ఏంటంటే వేర్ హౌస్ ఎక్కడ ఉందంట? న్యూఢిల్లీలో ఉంది. ద కంపెనీ యూజెస్ మల్టీ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఏంటండి? న్యూఢిల్లీలో ఉంది. అది ఆల్ ఓవర్ ఇండియా మల్టీ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ద్వారా ఏంటి సప్లై చేస్తూ ఉంటుంది. ఆఫ్ మల్టీ మోడ్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ ఫర్ సప్లయింగ్ ద బిస్కెట్స్ టు ఇట్స్ కస్టమర్స్ స్ప్రెడ్ అక్రాస్ ద కంట్రీ. ఓకే. ద ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్, ఇది చాలా ఇంపార్టెంట్. ద ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఆఫ్ the transportation cost is shown as a line item in the invoice and is billed to the customers with a markup 2% on the total amount of freight paid inclusive of taxes. అంటే ఏంటంట, మనం ఏం చేస్తాం, బిస్కెట్స్ని తయారు చేసి డిఫరెంట్ ఆల్ ఓవర్ కంట్రీలో ఉన్న అందరికీ కూడా మనం డిఫరెంట్ కస్టమర్స్కి మనం సప్లై చేస్తాం. ఇలా సప్లై చేసేటప్పుడు మనం ఏం చేస్తాం, ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళ అడ్రస్కి మనమే డోర్ డెలివరీ చేస్తాం. అలా ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు మనకి ఏదైతే ఇంకర్ అవుతున్నామో ఫ్రైట్ ఛార్జెస్ మనం ఇంకర్ అవుతామా, ఆ ఫ్రైట్ ఛార్జెస్ మీద ఏంటంటే ద కాస్ట్ ఈ షోన్ యాజ్ ఏ లైన్ ఐటమ్. ఎంతైతే మనకు ఒక్కొక్క ఐటమ్కి కాస్ట్ పడుతుందో అది సెపరేట్ లైన్ ఐటమ్ కింద ఇన్వాయిస్లో బిల్ చేస్తాము. విత్ ఏ మార్కప్ 2% ఆన్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ ఫ్రైట్ పెయిడ్. ఇక్కడ అర్థం ఏంటంటే చూడు, చిన్న చెప్తా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ ఇంటికి నేను డెలివరీ చేయడం 10 రూపీస్ నార్మల్గా. ఏంటి నార్మల్గా ప్రోడక్ట్ కాస్ట్ వచ్చి 10 రూపీస్ అనుకో. నీ ఇంటికి తీసుకొచ్చిన నాకు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎంత పడుతుంది? 3 రూపీస్ అనుకో. ఈ టోటల్ మీద ఏం చెప్తున్నాడట, ఇహ, ఇది 3 రూపీస్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్. ఓకే. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ మీద మళ్ళీ ఇంక్లూజ్ ఆఫ్ జిఎస్టీ అన్నాడు. ఇది ఇందులో జిఎస్టీ కూడా ఇంక్లూడ్ అయిపోద్ది. ఫర్ ఎగ్జాంపుల్ దీని మీద ఎంత పడుతుంది మనకు జిఎస్టీ ఒక 2 రూపీస్ అనుకో. ఇదంతా దీని అంతటి మీద ఆడు ప్లస్ 2% వేసుకుంటాడు మార్కప్. అది ఫ్లోర్ యూజ్డ్ ఫర్ ద ప్రొడక్షన్ ప్రాసెస్ ఈజ్ ప్రొక్యూర్డ్ ఫ్రమ్ ద వెండర్స్ లొకేటెడ్ ఇన్ మధ్యప్రదేశ్. ఓకే. ఫ్లోర్ అంట. ఫ్లోర్ అనగానే ట్రాన్స్పోర్టేషన్ కాబట్టి స్పెసిఫైడ్ గుడ్లో అది పార్ట్. ఓకే. ఆన్ ఎక్స్పెక్టెడ్ బేసిస్ ద కంపెనీ ఎంగేజెస్ గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ జీటీఏ టు ట్రాన్స్పోర్ట్ ద ఫ్లోర్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీస్ ఆఫ్ ద వెండర్స్ టు ఇట్స్ కస్టమర్స్. ఏంటి ఇప్పుడు సేల్ గురించి మాట్లాడాడు. అలాగే ప్రొక్యూర్మెంట్కి కూడా జీటీఏని వాడతాడు. ద కంపెనీ హ్యాస్ ప్రొవైడెడ్ ద ఫాలోయింగ్ డేటా రిలేటింగ్ టు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ బిస్కెట్స్ అండ్ ఫ్లోర్ ఇన్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ 2021. ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నాడు? ఫస్ట్ పాయింట్ ఫర్ సేల్స్ ఏం చెప్తున్నాడంటే, ఉండు ఒకసారి వేరే కలర్ తీసుకొచ్చు, పింక్ తీసుకుందాం. ఫర్ సేల్స్, అరే సేల్స్ గురించి మాట్లాడుతున్నాడు. విత్ ఇన్ ద ఎన్సీఆర్ రీజియన్ ద కంపెనీ అరేంజ్డ్ ఏ లోకల్ మినీ వ్యాన్. ఇదంతా కాదు, ఫస్ట్ ఆడు ఏమడుగుతున్నాడు మనల్ని, బేస్డ్ ఆన్ ద పర్టికులర్స్ గివెన్ ద అబౌవ్ కంప్యూట్ ద జిఎస్టీ పేబుల్ ఆన్ ద అమౌంట్ పెయిడ్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్ బై ఎక్స్వైజెడ్ లిమిటెడ్ వెన్ ఇట్ అవైల్స్ ద సర్వీసెస్. సర్వీస్ తీసుకున్నప్పుడు ట్రాన్స్పోర్టేషన్ మీద జిఎస్టీ ఎంత పే చేస్తావు? సేల్స్ చేశానట 20 lakhs. లోకల్ మినీ వ్యాన్ని అరేంజ్ చేసింది. టు అన్ ఇండివిజువల్ పెయిడ్ హిమ్ 54,000. ఇప్పుడు ఏం చేయాలి? లోకల్ మినీ వ్యాన్ రోడ్ వేసా, ఎయిర్ వేసా, వాటర్ వేసా? రోడ్ వేస్. మినీ వ్యాన్ ఇప్పుడు రోడ్ మీద వెళ్తుంది కాబట్టి రోడ్ వేస్. ఓకే. బిలాంగింగ్ టు అన్ ఇండివిజువల్ అంటే ఏంటి? నీకు రోడ్ వేస్లో ఏంటి ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్లో ఒకసారి ప్రొవిజన్ గుర్తించుకోవాలి. అదర్ దాన్ జీటీఏ ఆర్ కొరియర్ ఏజెన్సీ వాళ్ళు తప్ప మిగిలిన అందరూ కూడా ఎగ్జెంప్టెడే. ఇక్కడ ఏంటి? ఇండివిజువల్, వాడు ఇండివిజువల్. సో ఇది ఏమవుతుంది? ఎగ్జెంప్టెడ్. ఇది జీటీఏ సర్వీసెస్కి సంబంధించింది కాదు కాబట్టి, జీటీఏ సర్వీసెస్కి ఇవ్వట్లేదు కాబట్టి ఇండివిజువల్కి ఇస్తుంది కాబట్టి అది ఎగ్జెంప్టెడ్. సో దిస్ ఈజ్ ఎగ్జెంప్టెడ్. దిస్ ఈజ్ గుడ్. నెక్స్ట్ ఏంటంటే ఫర్ సేల్స్ టు లొకేషన్స్ ఇన్ డిస్టెంట్ స్టోర్స్ ద కంపెనీ బుక్డ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ప్రతి దాంట్లోని ఫ్రైట్ ట్రాన్స్పోర్టేషన్ మీద ఎంత అయితే జిఎస్టీ పడుతుందో అంత చెప్పాలి. అదే కదా ఇది అడిగింది. మళ్ళీ ఒకసారి చూడు, జిఎస్టీ పేబుల్ ఆన్ ద అమౌంట్ ఆఫ్ ద పెయిడ్ ఫర్ ద ట్రాన్స్పోర్టేషన్. ట్రాన్స్పోర్టేషన్ మీద ఎంత అయితే పడుతుంది, ట్రాన్స్పోర్టేషన్ మీద జిఎస్టీ ఎంత పడుతుంది. ఫస్ట్ది ట్రాన్స్పోర్టేషన్ మీద ట్యాక్సే పడదు, అందుకనే అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే డిస్టెంట్ స్టేట్స్లో ఉన్న ద కంపెనీ బుక్ ద గూడ్స్ బై ఇండియన్ రైల్వేస్. ఇండియన్ రైల్వేస్లో ఏదైతే ట్యాక్సిబుల్ అవుతుంది, స్పెసిఫైడ్ గూడ్స్ అయితే ఎగ్జామ్టెడ్, మిగిలిన ట్యాక్సిబులే.
సేల్స్ ఏం సేల్ చేస్తాం మనం? బిస్కెట్స్ సేల్ చేస్తాం. ఆడు బిస్కెట్స్ తయారు చేసి అమ్ముతాడు. బిస్కెట్స్ అనేవి స్పెసిఫైడ్ గుడ్సా? కాదు. సో దీని మీద ట్యాక్స్ పడుతుంది. ఎంత పడుతుంది? బిస్కెట్స్ మీద జిఎస్టీ రేట్ ఎంత ఇచ్చాడు చూడు క్వశ్చన్లో. అస్యూమ్ ద రేట్ ఆఫ్ జిఎస్టీ ఆన్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్. ఎంత? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ మీద 5%. అండ్ బిస్కెట్స్ టు బి 12% రెస్పెక్టివ్లీ. ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ మీదేమో 5%, బిస్కెట్స్ మీదేమో 12% పడుతుంది జిఎస్టీ. ఇప్పుడు మనం దేని మీద మాట్లాడాలా? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ ఇది ఎక్కడున్నాం? ఓకే, రైల్వేస్లో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ మీద ఎంత పడుతుంది? 5%. ఎందుకు 5%? 5% ఎందుకు? ఫర్ సేల్స్ టు ద కంపెనీ బుక్డ్ ద గూడ్స్ బై ఇండియన్ రైల్వేస్ అండ్ పెయిడ్ ద ఫ్రైట్. 5%. 1 సెకండ్ చెప్తా. ఇందులో ఆలోచించడానికి ఏం లేదురా. ఇదేంటి, ఇండియన్ రైల్వేస్లో నువ్వు ట్రాన్స్పోర్ట్ చేయాలి. ట్రాన్స్పోర్టేషన్ మీద ఎంత చెప్పండి నీకు ఇక్కడ? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ మీద ఇది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ మీద 5% పడ్డది. ఓకే, సో అందుకనే 3,17,000 మీద 5% చేసాం. ఓకే, 3,17,000 మీద 5% చేస్తే ఎంత వచ్చింది? 15,850. ఎందుకు 5%? ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ మీద 5% జిఎస్టీ కాబట్టి 15,850. ఇక్కడ 15,850. ఇక్కడ ఎంత వచ్చింది? ఇంకేమైనా ఉందా? లేదు. నెక్స్ట్ ఏంటి? ఫర్ సేల్స్ టు ద లొకేషన్స్ ఇన్ నైబరింగ్ స్టేట్స్ ద కంపెనీ బుక్డ్ ద గూడ్స్ బై రోడ్ క్యారియర్స్ జీటీఎస్ అండ్ పెయిడ్ ద రోడ్ ఫ్రైట్. ఇదేంటి? మళ్ళీ ఇక్కడ సేల్ చేసాం, కానీ ఇప్పుడు ఈసారి ఏం చేసాం? జీటీఏ బుక్ చేసుకున్నాం. జీటీఏ బుక్ చేసుకుంటే రెండే ఏం ఎగ్జెంప్టెడ్? జీటీఏ బుక్ చేసుకుంటే 3 ఉన్నాయి ఎగ్జంప్షన్స్. చెప్పాను కదా ఏంటి? స్పెసిఫైడ్ గూడ్స్, జీటీఏ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పెసిఫైడ్ గూడ్స్, రిజిస్టర్డ్ పర్సన్ ఫర్ జస్ట్ ట్యాక్స్ పర్పస్ కోసం గవర్నమెంట్స్ ఏదైతే రిజిస్టర్ అయ్యాయి. ఇంకోటి ఏంటి? అన్రిజిస్టర్డ్ ఇండివిజువల్ హెచ్ఈఎఫ్ ఆర్టిఫిషియల్ జ్యూరిడికల్ పర్సన్. ఇందులో ఏదైనా సరే అది కూడా ఏంటి? దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ ఫ్యాక్టరీ. అన్రిజిస్టర్డ్ పర్సన్స్ అయితే అది కూడా. ఇది ఎవడో రిజిస్టర్డ్ పర్సన్ కదా. అయితే ఇవన్నీ కూడా ఇక్కడ ఏంటి? ఫర్ సేల్ ఆఫ్ బిస్కెట్స్ అనేది ఆ స్పెసిఫైడ్ గుడ్స్లోకి వస్తుందా? రాదు. సో ట్యాక్స్ బిల్ అవుతుంది. ట్యాక్స్ బిల్ అయితే ఇప్పుడు వీడికి ఏ రేట్లో తీసుకోవాలి? 5%, 12%? ఫార్వర్డ్ ఛార్జ్లో వాళ్ళు చేయాలా, రివర్స్ ఛార్జ్ మెకానిజంలో చేయాలంటే ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ మీద ఎంత అని చెప్పాడు ట్యాక్స్? 5%. 5%. ఇది రివర్స్ ఛార్జ్ మెకానిజంలో 5% అవ్వచ్చు, ఫార్వర్డ్ ఛార్జ్ మెకానిజంలో కూడా 5% ఛాన్స్ ఉంది. అప్పుడు ఏమనుకుంటామంటే మనం ఇది రివర్స్ ఛార్జ్ మెకానిజం అనుకొని చెప్పి రివర్స్ ఛార్జ్ మెకానిజంలో ట్రీట్ చేసి దీన్ని. సో ఇక్కడ ఉన్నాం మనం 10 సెకండ్ ఈ పాయింట్లో ఉన్నాం. సో 3,17,000 మీద 5% కడితే ఎంత వచ్చింది? 18,650. అది ఆ రివర్స్ ఛార్జ్ మెకానిజం. ఓకే, నెక్స్ట్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ఫ్లోర్ అంటే ఏంటి? స్పెసిఫైడ్ కూడా. ఓకే, పర్చేజెస్ చేస్తున్నాం. ద కంపెనీ బుక్డ్ గూడ్స్ జీటీఏ సర్వీసెస్ తీసుకున్నాం. జీటీఏలో స్పెసిఫైడ్ గూడ్స్ అయితే ఎగ్జెంప్టెడ్. సో ఇక్కడ ఏంటి? ఫ్లోర్ అనేది స్పెసిఫైడ్ గూడ్ కాబట్టి ఇది ఎగ్జెంప్టెడ్. నో నీడ్ టు పే ఎనీ ట్యాక్స్, ఎగ్జెంప్టెడ్. సో ఇక్కడ దాకా ఎంత వచ్చింది మనకి? జిఎస్టీ ఎంత పే చేస్తాం? 15,850 ఒకటి, ఇంకోటి ఎంత? ఇంకేం లేదు అంతే. 18,650 ఒకటి. ఓకే, 18,650 ఒకటి జిఎస్టీలో. నెక్స్ట్ ద పర్చేజ్ ఆఫ్ ఎ బటర్ ఫ్రమ్ బుక్డ్ గూడ్స్ బై జీటీఏ పేడ్ ద ఫ్రైట్. బటర్ అనేది స్పెసిఫైడ్ కూడా కాదు. ఫ్లోరు, మిల్క్ ఏమేమి ఉన్నాయి? ఫ్లోర్ గ్రెయిన్స్లో ఫ్లోరు, మిల్క్, సాల్ట్, మిల్క్ ప్రొడక్ట్స్ అందులోకి రాదు కాబట్టి దీని మీద ట్యాక్స్ పే చేయాలి. ఎంత? ట్రాన్స్పోర్టేషన్ జీటీఏ మీద 5% ఉంది కాబట్టి మొత్తం ఎంత? 15 lakhs మీద 5% కడితే అంతేనా? సారీ, టోటల్ వాల్యూ అది ఫ్రైట్ మీద కడతాం. ఇక్కడ ఫ్రైట్ మీద కడతాం. ఫ్రైట్ ఎంత? 35,000 ఇంటూ 5%. సో 17,050 ఆర్సీఎం. నెక్స్ట్ ఏంటి? ఫర్ లోకల్ పర్చేసెస్ ఆఫ్ బ్యాంకింగ్ పౌడర్ ద కంపెనీ బుక్డ్ ద లోకల్ పర్చేస్ ఆఫ్ బేకింగ్ పౌడర్ అట. బేకింగ్ పౌడర్ అన్న స్పెసిఫైడ్ గూడ్సా? కాదు. ద కంపెనీ బుక్డ్ ద గూడ్స్ బై జీటీఏ ద్వారా బుక్ చేసింది సింగిల్ క్యారేజ్ అండ్ పేడ్ ద ఫ్రైటేజ్ ఎంత? 1,500. ఇది స్పెసిఫైడ్ గూడ్స్ కాదు కాబట్టి ట్యాక్స్ పే చేయాలి. ఎంత? 5%. 5% ఎంత వచ్చింది? 75 ఆర్సీఎం.
నెక్స్ట్ ఏంటి, ట్రాన్స్ఫరింగ్ బిస్కెట్స్ ఓపెన్ మార్కెట్ వాల్యూ 4 lakhs టు వన్ ఆఫ్ ఇట్స్ సిస్టర్ కన్సర్న్. ద కంపెనీ బుక్డ్ ద గూడ్స్ బై ఏ జీటీఏ. ద పెయిడ్ రోడ్ ఫ్రైట్ ఎంత అట దీని మీద 40,000 అంట. సిస్టర్ కన్సర్న్కి ఏంటి, నీ దగ్గర అయిపోయిన అవుట్పుట్ని నీ సిస్టర్ కన్సర్న్కి పంపించావు బిస్కెట్స్ని. సో దాని మీద కూడా జిఎస్టీ ఆడు ఏంటి అమౌంట్ పే చేయకుండా ఫ్రీగా వస్తాడా, రాడుగా. దాని మీద మళ్ళీ జిఎస్టీ పడుతుంది కదా, ఓకే చేయొచ్చు. ఎంత, 40,000 మీద 5% చేస్తే ఎంత వచ్చింది, 2,000 ఆర్సీఎం. సో ఇక్కడ 1750 ఒకటి వచ్చింది, 275 ఒకటి వచ్చింది, అండ్ ఇంకోటి 2000 ఒకటి. అంతేగా, 2000 మీద కూడా పడుతుంది కదా, 2000 ఒకటి. ఇప్పుడు ఎంత అవుతుంది, 15,850, 18,650, 1750, 75, 36,325. ఓకే, ఇది కూడా ఉంది, 36,325. సో దీని ప్రజెంటేషన్ అది ఏంటి, ఫస్ట్ దానికి ఒక ఆన్సర్. ఫస్ట్ ఏంటి, బేస్డ్ ఆన్ ద అబౌవ్ పర్టికులర్ జిఎస్టీ పేబుల్ ఆన్ ద అమౌంట్ పే టు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ XYZ. ఏం చెప్తుంది, కంప్యూటేషన్ ఆఫ్ జిఎస్టీ పేబుల్ ఆన్ ద అమౌంట్ పేడ్ టు ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ XYZ లిమిటెడ్ వెన్ ఇట్ అవైల్స్ ద సర్వీసెస్ ఫర్ డిఫరెంట్ ట్రాన్స్పోర్టర్స్. ఏదేదో చదువుతున్నాం సోదిగా. ఇప్పుడు ప్రతి దాని మీద రివర్స్ ఛార్జ్ మెకానిజమే కదా, అన్నీ కూడా రివర్స్ ఛార్జ్ మెకానిజం, ఎందుకంటే మనం 5% తీసుకున్నాం కాబట్టి గూడ్స్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ. సో అన్నిటి మీద ఇవన్నీ కలిపితే ఎంత వచ్చింది, 38,325. ఓ 38,325 ఉండి ఒకసారి మళ్ళీ, 15,850 ప్లస్ 18,650 ప్లస్ 1750 ప్లస్ 75 ప్లస్ 2,000. సో 38,325 సరిపోయిందిగా, సరిపోయింది. నెక్స్ట్ దాని క్వశ్చన్ ఏంటి, కంప్యూట్ ద జిఎస్టీ charged on transportation. Compute the GST charged on transportation cost billed by the companies to its customers. Companies వాళ్ళ కస్టమర్స్కి కంప్యూట్ ద జిఎస్టీ charged on the transportation cost billed by the company to its customers. అంటే ఏంటి, మొత్తం ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ దేని మీద చేస్తాం, ఇక్కడ చూడు మళ్ళీ దీన్ని అర్థం చేసుకోం. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ బిల్డ్ బై ద కంపెనీ టు ఇట్స్ కస్టమర్స్. నీకు అదే చెప్పా, నీకు ప్రోడక్ట్ 5 రూపీస్ అనుకో, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ 5 రూపీస్. ఈ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లో ఏమవుతుంది, నీ మార్కప్ ఇంక్లూడ్ చేసుకుంటూ దాని మీద జిఎస్టీ కూడా యాడ్ చేస్తాం. సో ఇది ప్లస్ ఇది, దాని మీద మార్కప్ తీసుకుంటాం ఇంటూ జిఎస్టీ. సింపుల్గా చెప్పాలంటే ఇది ఏంటంటే, చెప్తున్నాడు మళ్ళీ, నీకు ప్రోడక్ట్ వాల్యూ ఉందా, ప్రోడక్ట్ వాల్యూ ప్లస్ దాని మీద తీసుకున్న మార్కప్ ప్లస్ జిఎస్టీ. జిఎస్టీ ఎంత వచ్చింది, ఇప్పుడు ఎంత వచ్చింది, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 15,850 వచ్చింది, 15,850 అదేంటి, జిఎస్టీ పేయబుల్ ఆన్ ద అమౌంట్ పేడ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ ఇంటూ, ఇప్పుడు దీని మీద ఏం చేస్తామంటే ఈ దీన్ని ఏమంటారు, అది జిఎస్టీ కదా, దాని మీద 2% మార్కప్ యాడ్ చేసుకుని దీని మీద ఇంటూ 12% చేస్తే అప్పుడు వస్తుంది అన్నది. ఓకే, ఒకసారి ఫస్ట్ చూడు, జిఎస్టీ ఛార్జ్ ఆన్ ద ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ బిల్డ్. జిఎస్టీ ఛార్జ్ దేని మీద ఛార్జ్ చేస్తాం, జిఎస్టీ సేల్స్ మీద కదా మనం వసూలు చేసేది. ఎంత వచ్చింది, 54,000. గ్రీన్ వద్దు, ఎల్లో తీసుకుందా, ఎల్లో ఎంత, 54,000 రా. 54,000 అయితే దాని మీద నీ మార్కప్ ఎంత, 2%. ఎందుకంటే ఇక్కడ ఎగ్జామ్టెడ్ జిఎస్టీ ఏం లేదు కాబట్టి ఉన్న దాని మీద 2% మార్కప్, దాని మీద 12% చేస్తే 6609 పాయింట్ వచ్చింది 6. ఆ తర్వాత ఏముంది, సేల్స్ ఎంత, దీని వాల్యూ, ఫ్రైట్ ఏమో 3,17,000 ఫ్రైట్ పే చేసానా, ఓకే 3,17,000 ఫ్రైట్ పే చేసాం. దాంతోపాటు దాని మీద జిఎస్టీ ఎంత పే చేసావు, 15,850. సో ఇప్పుడు ఎంత ప్రోడక్ట్ వాల్యూ, జిఎస్టీ దేని మీద కడతామంటే ఈ 3,17,000 ఫ్రైట్, దాని మీద జిఎస్టీ యాడ్ చేసి ఈ రెండింటిని కలిపిన దాని మీద 2% చేసి దాని ఇంటూ 12% చేస్తాం, 40,740. అదే ఇక్కడ 40,670, ఇది అయిపోయింది, ఇది అయిపోయింది, 40,741. అదే రౌండింగ్ ఫిగర్ అదే. నెక్స్ట్ ఏంటి, పర్చేజ్ ఆఫ్ బటర్ అయిపోయింది, లోకల్ పర్చేజ్ ఆఫ్ బేకింగ్ పౌడరు, పర్చేజెస్ కాదు సేల్స్ మీద పడుతుంది. సేల్స్ ఇంకెక్కడ ఉన్నాయి మనకి,
ఇక్కడ ఉంది ఇంకో సేల్స్ చూడు, సేల్స్ ఫర్ సేల్స్ టు ద లొకేషన్స్ ఇన్ నైబరింగ్ స్టేట్స్ ద కంట్రీ బుక్డ్ ద గూడ్స్ బై రోడ్ క్యారియర్స్ జీటీఎస్ అండ్ పెయిడ్ రోడ్ ఫ్రైట్ 3,73,000. సో ఇక్కడ ఎంత, ఈ పాయింట్లో టోటల్ ఎంత ఉంది, 3,73,000. దాని మీద జిఎస్టీ, జిఎస్టీ ఎంత 18,650 ప్లస్ మార్కప్ 2% ఇంటూ 12% చేస్తే ఎంత వచ్చింది, 47,937.6. సో టోటల్ ఎంత, 47,938. ఇవన్నీ కలిపితే ఎంత వచ్చింది, 95,289. టోటల్ ట్యాక్స్ ఛార్జ్డ్ బై ఎక్స్వైజెడ్ లిమిటెడ్ ఆన్ ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ బిల్ టు ద కస్టమర్స్ ఎంత, జిఎస్టీ ఎంత ఛార్జ్ చేస్తున్నాం అది ఇది. నార్మల్గా ఫ్రైట్ దాని మీద జిఎస్టీ, దాని మీద వీడి మార్కప్ తీసుకొని దాది ఈ మార్కప్ మీద ఇదేంది ఒరే సరిగ్గా చదువుతున్నావు లేదా, ఫ్రైట్ దాని మీద జిఎస్టీ ఏమైనా పడిందా, లేదు పడితే ఆ రెండు కలిపేసి దాని మీద వాడు మార్కప్ యాడ్ చేసుకుంటున్నాడు. ఈ మార్కప్ మీద జిఎస్టీ ఎంత అని అడిగాడు, ఇంటూ జిఎస్టీ కట్టుకుంటూ వచ్చో ఇంత వచ్చింది. సో ఇదనమాట ఆన్సర్. ఒకసారి చూసుకుంటే నీకు క్లారిటీ వచ్చింది. థ్యాంక్స్. వీళ్ళు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గూడ్స్ మీద నైట్ నుంచి చేసి ఇంకా నిద్ర వచ్చేస్తుంది నాకు, బట్ ఇట్స్ ఓకే. బాయ్.